దేవుని మహాకృపను బట్టి ఈరోజు ఈ విధంగా మరొక అంశాన్ని దేవుడు మనకి ధ్యానించుకోవటానికి కొన్ని అత్యవసరమైన విషయాలను మనం పాటించడానికి దేవుడు మంచి అనుకూలతను ఈ దినం మనకు ప్రసాదించాడు. అందును బట్టి దేవునికి హృదయపూర్వకంగా ఈ క్షణం నేను ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఈరోజు మనం చాలా అత్యవసరమైన పాఠాన్ని ఆలోచించబోతున్నాము. ఇవన్నీ కూడా మన ఆధ్యాత్మిక జీవితానికి చాలా అవసరమైనవి. ప్రతిదినం ఉదయం లేవగానే ఈ శరీరాన్ని సుఖపరచటానికి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచటానికి, భవిష్యత్తులో రాబోయే ప్రమాదాలు, అనేకమైన వ్యాధుల నుంచి తప్పించుకోవటానికి శరీరానికి ఎంత ప్రాముఖ్యతనైతే ఇస్తున్నామో, ఎంత ఆరోగ్య విషయాన్ని, ఆరోగ్య సూత్రాల్ని పాటిస్తున్నామో, ఆధ్యాత్మిక జీవితం అనగా భక్తి జీవితానికొచ్చేసరికి అంతకు మించిన శ్రద్ధ, అంతకు మించిన ఆసక్తి ఆత్మ విషయమైన సంగతులపై మనం ఉంచవలసిన అవసరతుంది. ఈరోజు మనం ఆలోచించబోయే అంశం అంత ప్రాముఖ్యమైనదే. మత్తయి సువార్త 10వ అధ్యాయం 41 వచనంలోనికి మనం వెళ్లి, ఆ వచన సారాంశాన్ని ఈరోజు మనం నేర్చుకోగలిగితే, మత్తయి సువార్త 10వ అధ్యాయము 41 వచనండి. చూద్దామండి. ఏమక్కడ దేవుడు రాయించి ఇచ్చాడో. ప్రవక్త అని ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునివాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునివాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడు అని ఎవడు ఈ చిన్న వారిలో ఒకనికి గిన్నెడు చన్నీలు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఈ మాట యేసుక్రీస్తు వారు పలుకుతున్న మాట, జనసమూహాలకు చెబుతున్న మాట. ఆయన ఏదైనా ఒక నోరు తెరిచి ఒక మాట చెప్పారు అంటే ఖచ్చితంగా అందులో మనం పాటించాల్సినవే ఉంటాయి. మనం పాటిస్తే ఏం జరుగుతుంది, మనం పాటించకపోతే ఏం జరుగుతుంది అనేది యేసుక్రీస్తు వారి ప్రసంగాల్లో మనం తెలుసుకుంటాం. మనం ఎవరినైనా ఒక వ్యక్తిని చేర్చుకోవాలి అనుకుంటే ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనేది ముందు ఆలోచిస్తాం. అతను గొప్పవాడా, లేకపోతే అతను మనకి దగ్గర చుట్టమా, బంధువా అని ఆలోచిస్తాం. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చెబుతున్నారు ప్రజలకి. అది ఎంత ప్రాముఖ్యమైనది అంటే, ఫలములను పొందే విషయంలో ఆయన మాట్లాడుతూ 41వ వచనం మత్తయి సువార్త 10వ అధ్యాయము చూద్దాం. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునివాడు. అంటే ఆతిథ్యం ఇస్తారు కదండి. ప్రవక్తను చేర్చుకోవటం అంటే, ప్రవక్తని, దైవజనుల్ని మనం ఎక్కడైనా సభలు జరుగుతున్నప్పుడు గాని, వారు ఏదైనా ప్రయాణం చేస్తూ అటు వెళ్తున్నప్పుడు గాని, మనం వారిని ఆతిథ్యం ఇస్తాం, వారిని చేర్చుకుంటాం, వారి అవసరతల్లో పాలు పుచ్చుకుంటాం. అలా పాలు పుచ్చుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, మీరు చేర్చుకున్న వ్యక్తి ఒకవేళ ప్రవక్త అయి ఉంటే, ప్రవక్తకు రావాల్సిన ఫలాన్ని మీరు పొందుతారు. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును. ప్రవక్త ఫలము అంటే ప్రవక్తను చేర్చుకున్నప్పుడు దేవుడు మీకిచ్చే ఫలం. అలాగే నీతిమంతుడు అని నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందును. ఎవరైనా ఒక వ్యక్తిని మీరు చూస్తే నిజంగా ఇతను నీతిమంతుడే, ఇతను నేను చేర్చుకుంటే మంచిది అని మీకు అనిపించింది అనుకోండి, మీరు నీతిమంతునికి దేవుడు ఎలాంటి ఫలం ఇస్తాడో అలాంటి ఫలాన్ని మీరు పొందుతారు. మరియు శిష్యుడు అని ఎవడు ఈ చిన్న వారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇక ప్రవక్త కాదు, నీతిమంతుడు కాదు, ఇతను శిష్యుడు. ఎవరికి శిష్యుడు? ఎవరికి శిష్యుడు? ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అన్నాడు కదా. ఇదే విషయాన్ని మనము మత్తయి సువార్త 9వ అధ్యాయం, క్షమించండి, మత్తయి సువార్త 9వ అధ్యాయము, 10వ అధ్యాయం 41వ వచనం చదువుకున్నాం కదా. మీరు క్రీస్తు వారు అని ఒక మాట రాయబడి ఉంటుందండి. మీరు క్రీస్తు వారని ఎవరైతే మిమ్మల్ని చేర్చుకుంటారో వారు ఫలము పోగొట్టుకోరు అంటున్నారు.
ఇప్పుడు ఫలము, ప్రవక్త ఫలము, నీతిమంతుని ఫలము అని అంటున్నారు కదా! అసలు ప్రవక్త ఫలం ఉంటే ఎలా ఉంటుందో ముందు అది చూసుకొని, ఇక క్రీస్తు వారు అని ఎవరినైతే మనం చేర్చుకున్నామో, వారికి రావాల్సిన ఫలం ఎలాంటివి ఉంటుందో మనం ముందు చూసుకుందాం. మొదటిగా రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం చూద్దామండి. ఒక దినమందు ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట హ్మ్. గనురాలైన హ్మ్. ఒక స్త్రీ హ్మ్. భోజనముకు రమ్మని అతని బలవంతం చేసిన గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనం చేయుచు వచ్చెను. హ్మ్. కాగా ఆమె తన పెనిమిటిని చూచి చాలండి. చాలు. ఇక్కడ ఎవరు ఎవరిని చేర్చుకున్నారు అంటే, గనురాలైన షునేమీరాలు. ఆమె పేరు ఇక్కడ ప్రస్తావించబడలేదు. కానీ ఆమె షునేము పట్టణానికి సంబంధించిన ఒక గనురాలుగా, ఒక స్త్రీగా చెప్తున్నారు. ఆమె ఎవరిని చేర్చుకునింది అనంటే, ప్రవక్త అయిన ఎలీషా గారిని. ప్రవక్తని చేర్చుకుంటే ఎలాంటి ఫలం పొందుతారు? ప్రవక్త ఫలము పొందుదురు అని యేసు ప్రభుల వారు చెప్పారు. ఇప్పుడు ప్రవక్తని ఈమె చేర్చుకున్నందుకు ఈమె పొందుకున్న ఫలమేంటండి? గర్భఫలాన్ని పొందుకుంది. అప్పటి వరకు ఆమెకి సంతానం లేదు. సంతానం కోసమే ఒకవేళ ఆమె అడిగిందేమోనని ఎలీషా గారు ఇదిగో నేను మళ్ళా వస్తాను. ఆ సంవత్సరానికి బాబు పుడతాడని గాని నిజంగానే పుట్టారు. ఫలాన్ని పొందుకుంది. అయితే ఆ బిడ్డ క క కొంతకాలమైన తర్వాత మరణిస్తే మరలా ఆ బిడ్డను బ్రతికించారు ఎలీషా గారు. ఏవండీ భూమి మీద ఎవరికైనా ఏదైనా ఒక ఆస్తి ఉంది అంటే అది పిల్లలే. పిల్లల తర్వాతే ఏదైనా. చనిపోయిన పిల్లలు లేని వారికి పిల్లలు పుట్టడం ఒక ఎత్తయితే, చనిపోయిన పిల్లవాడిని బ్రతికించి ఇచ్చారంటే ఈ ప్రవక్త ఫలం ఎంత గొప్పది. నిజంగా షునేమీరాలు మరణించిన తన కుమారుణ్ణి ఏ ఫలం ద్వారా పొందిందంటారు? ప్రవక్తను చేర్చుకుంది. ప్రవక్త ఫలాన్ని ఆమె పొందగలిగింది. ఇక మరొక సందర్భాన్ని కూడా మనం చూడగలిగితే అదే రాజుల 2వ గ్రంథం 8వ అధ్యాయాన్ని మనం చూడగలిగితే ప్రియులారా, మొదటి వచనం. ఒకనాడు ఎలీషా తాను హ్మ్. బ్రతికించిన బిడ్డకు తల్లి హ్మ్. అయిన ఆమెను పిలిచి హ్మ్. హ్మ్. యెహోవా క్షామకాలము రప్పింపబోచున్నాడు. 7 హ్మ్. సంవత్సరములు దేశంలో క్షామం కలుగునని చెప్పి నీవు హ్మ్. లేచి నీవును నీ ఇంటి వారును ఎచ్చట నుండుట అనుకూలమో అచ్చటికి పోవుడనగా ఆ! ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి తన హ్మ్. ఇంటి వారిని తోడుకొని ఫిలిస్తీన్ల దేశమునకు పోయి 7 సంవత్సరములు అక్కడ వాసము చేసెను. ఏవండీ ఈ మాట వినటానికి, చదువుకోవడానికి 2 వచనాల్లో అయింది కానీ 7 సంవత్సరాల వ్యవధుందిక్కడ. ప్రవక్త ఫలము ఎంత గొప్పదో తెలియటానికి, అర్థం కావటానికే ఈ సందర్భాన్ని మీ ముందుంచాలి అనుకున్నాను ఈ దినం. తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, ఎందుకు ఆమెను పిలిచాడు? క్షామమొస్తుంది అన్న విషయం ఎవరికైనా చెప్పాడా? ఎలీషా గారు ప్రవక్త? ఎవరికీ చెప్పలేదు. ఎవరికి చెప్పారు అంటే, తనకు ఆతిథ్యం ఇస్తూ వస్తున్న ఆ షునేమీరాలికి ఆయన చెప్పారు. షునేమీరాలికి ఆయన చెప్పిన తర్వాత ఆమె ఏం చేసిందండి? రెండవ వచనం. ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి తన ఇంటి వారిని తోడుకొని ఫిలిష్తీయుల దేశమునకు పోయి 7 సంవత్సరములు అక్కడ వాసము చేసెను. ఏవండీ నిజంగా పాస్టర్ గారు ఈ మాట చెప్పారండి ప్రవక్త. మనం వెళ్ళిపోదాము ఉన్న ఫలంగా అంటే ఏ భర్త సిద్ధపడతాడండి? అప్పటికప్పుడు అన్నీ వదులుకొని, వాళ్ళ భూమిని వదులుకొని ఆవిడ గనురాలు అన్నాడు, ఆతిథ్యం ఇచ్చింది అన్నాడంటే తనకి ఒకరికి పెట్టే స్థాయిలోనే ఆమె ఉంది. గనురాలుగానే ఉంది. అటువంటిది ఉన్న దేశాన్ని విడిచిపెట్టి వేరే దేశంలో 7 సంవత్సరాలు ఆమె ఉండగలిగింది అంటే భర్తని తన మాట వినేలా ఎలా చేసుకుందంటే తన భయభక్తుల వలన, ప్రవర్తన వల్లే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే స్త్రీల మాట వినే పురుషులు తక్కువ మందుంటారు. చాలా తక్కువ వరకుంటారు. కానీ ప్రవక్త దైవజనుడు చెప్పాడు అనగానే నిజం ఆ దైవజనుడు ఎలా చెప్పాడా సరే అని చెప్పి వాళ్ళేం చేశారటండి, ఫిలిష్తీయుల దేశంలోనికి వెళ్ళిపోయారు. మూడవ వచనం. అయితే ఆ 7 సంవత్సరములు గతించిన తరువాత ఆ స్త్రీ ఫిలిష్తీయుల దేశములో నుండి వచ్చి తన ఇంటిని గూర్చియు, భూమిని గూర్చియు మనవి చేయుటకై రాజునొద్దకు పోయెను. ఏవండీ 7 సంవత్సరాలు గడిచిన తర్వాత ఫిలిష్తీయుల దేశం నుంచి మళ్ళా ఇశ్రాయేల్ దేశానికొచ్చేసింది. వచ్చిన ఈమె ఏ భూమినైతే, ఏ ఇంటినైతే ఆమె వదిలేసి వెళ్ళిపోయిందో, అది నాకు మరలా తిరిగి ఇప్పించండి అని చెప్పడానికి ఎలీషా గారి దగ్గరికొచ్చిందండి. క్షమించండి రాజుగారి దగ్గరికొచ్చింది. ఇప్పుడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఒకటుంది. ఏంటో చెప్పమంటారా?
కరువొస్తుంది, క్షామము వస్తుంది అని ఎలీషా గారు రాజుకు చెప్పాడా? దేశ ప్రజలందరికీ చెప్పాడా? ఎవరికీ చెప్పలేదు. మొదట ఆ క్షామం నుండి తన కుటుంబం బయటపడాలి అని చెప్పి వారికొక మేలు చేశాడు మొదటగా. అంతకుముందే గర్భఫలాన్ని ఇచ్చాడు, మరణించిన కుమారుడిని లేపాడు. ఆ తర్వాత ఈ క్షామంలో వారు ఇబ్బంది పడతారని చెప్పి ఊరు దాటి వెళ్ళిపోమన్నాడు. ఈ 3 మనసులో పెట్టుకోండి. క్షామమొస్తే ఊరు దాటి వెళ్ళిపోమన్నాడు, దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోమన్నాడు అంటే, ఆ క్షామం అంత గొప్పదా అంటే, అదే రాజుల రెండో గ్రంథంలో ఏ ఏడవ అధ్యాయమా? ఆ రాజుల రెండవ గ్రంథం 6 అధ్యాయంలో ఎంత గొప్ప కరువొచ్చిందో మనకక్కడ క్లియర్‌గా చెప్తారండి. ఆ రాజుల రెండవ గ్రంథం 6 అధ్యాయం 25వ వచనంలో, గాడిద తల రూ. 80కి అరపావు పావురపు రెట్ట. ఏవండీ పావురం కాదండి. మీరక్కడ చదవగలిగితే అక్కడ క్షామం ఎంత ఘోరంగా వచ్చింది అంటే, అప్పుడు షోమ్రోను అంటే ఇశ్రాయేల్ దేశం. షోమ్రోన్ అంటే రాజధాని పట్టణం. అప్పుడు షోమ్రోన్‌లో గొప్ప క్షామము కలిగి ఉండగా, గాడిద యొక్క తల రూ. 80కు అరపావు పావురపు రెట్ట. పావురపు రెట్ట ఏస్తే అది కొంచెం. ఆ పావురపు రెట్టలో పావు గూడా కాదు. పావులో అరపావు. అరపావు పావురపు రెట్ట రూ. 5 ఏవండీ ఒక 50 సంవత్సరాల వెనక్కెళ్తే, ఒక 30 మా అమ్మ వాళ్ళ వయస్సు కాలంకెళ్తే, ఒక రూపాయి పట్టుకెళ్తే వారానికి సరిపడా సంత. అంటే వారానికి సరిపడా కాయగూరలు, బియ్యం, ఉప్పు, పప్పు అన్నీ వచ్చేయంట. రూ. 1 కానీ ఆ రోజుల్లోనే ఎప్పుడు క్రీస్తు పూర్వం ఎలీషా గారి సమయంలో రాజుల పరిపాలనా కాలంలో ఒక అరపావు, పావురపు రెట్ట ఎంతకమ్మారటండి? రూ. 5 అంటే రూ. 5 అంటే చిన్న విషయం గాదు. నాకంటే పెద్దవాళ్ళు ఒక పెద్ద వయసున్నోళ్ళు ఒకవేళ ఉండగలిగితే వాళ్ళకొక 50, 60 సంవత్సరాలుంటే రూ. 5 అంటే ఆ రోజుల్లో వాళ్ళకెంత విలువ చెప్పలేం. 500తో సమానం. ఐదు రూపాయలంటే అంతకు మించి. అలాంటిది క్రీస్తు పూర్వం రాజుల కాలంలో రూ. 5కి అరపావు, పావురపు రెట్ట కొనుక్కున్నారంటే ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. ఒకానొక సమయంలో వరదలొచ్చినప్పుడు ఒక అర లీటర్ పాల ప్యాకెట్టు 300కి అమ్మారు విజయవాడలో. మనకి ఉల్లిపాయలు కొనాలనుకుంటే అమ్మో! కేజీ ఉల్లిపాయలు రూ. 1000 అయ్యాయా? ఇలాంటి సంఘటనలు మనం వింటా ఉంటాం గదా! అలాంటిది షోమ్రోన్‌లో ఎలాంటి పరిస్థితొచ్చిందంటే, పావురపు రెట్టను గూడా కొనుక్కొని తినే పరిస్థితి. రెట్టలు తింటారండి ఎవరైనా? అరపావు, పావురపు రెట్ట రూ. 5కి అమ్మబడెను. వారు అంత కఠినముగా ముట్టడి వేసిండ్రి. ఈ ముట్టడి ఎందుకొచ్చిందంటే, సిరియా రాజు ముట్టడి వేసేసాడు. సరే. ఈ పరిస్థితి ఇలా కొంచెం వినడానికి, చదువుకోటానికి ఒక విధంగా ఉంది. సరే ఎంత ఘోరంగా వచ్చిందనుకోవచ్చు. కానీ ఎంత కఠినమైన ఆకలిలోకి వాళ్ళు వెళ్ళిపోయారంటే 20 వచనం నుంచి చదవగలిగితే, మేము నా బిడ్డను వంట చేసుకొని తింటిమి. అయితే మరునాటి యందు నేను దాన్ని చూచి, నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని అడిగితిని గాని అది తన బిడ్డను దాచిపెట్టినని చెప్పెను. రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములు చింపుకొని ఏంటండి అసలు ఈ పరిస్థితి ఏంటండి? ఆకలి వేస్తే ఏ పరిస్థితికొచ్చేసారు వీళ్ళు? బిడ్డని వంట చేసుకొని తినే పరిస్థితులకి. తిన్నారా? ఇది కథా? లేకపోతే ఏంటి? నిజంగా జరిగింది. ఆకలి తట్టుకోలేక తమ కడుపున పుట్టిన పిల్లలు వంట చేసుకొని తిన్నారు. అంత కఠినమైన క్షామమా? ఇంత కఠినమైన క్షామంలో నుంచి తప్పించటానికే షునేమీరాలకి కబురు పంపించారా ఎలీషా ప్రవక్త గారు? ఊరెళ్ళిపోమన్నాడంటే ఎందుకెళ్ళిపోమన్నాడు? ఇంత కఠినమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సొస్తుంది. అక్కడ ముట్టడి వేశారంటే బయట నుంచి లోపలికి, లోపల నుంచి బయటికి ఇంకెవరు వెళ్ళలేరు, ఏమి తీసుకురాలేరు. చూస్తున్నారా? 28వ వచనం. నీ విచారమునకు కారణమేమని అది అడుగగా అది, ఈ స్త్రీ నన్ను చూచి, నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము. రేపు మనము నా బిడ్డను భక్షించుదుము. ఎవరిని భక్షించాలి? మన బిడ్డని అంటే కడుపున పుట్టిన పిల్లల్ని చంపుకొని తిందామనుకుంటున్నారా? అని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకొని తింటిమంటే తినేసారా? అంటే వాళ్ళ పరిస్థితి ఎంత దిగజారిపోయింది. ఆ పరిస్థితులు వాళ్ళని ఎంత ప్రభావితం చేశాయంటే కన్న పేగు కూడా వాళ్ళకి, కన్న మమకారం కూడా వాళ్ళకి అడ్డు రాలేకపోయింది. అంత భయంకరమైన కరువా? అంత భయంకరమైన కరువులో నుంచి తప్పించబడిందే షునమీరాలు. అందుకే సందర్భాన్ని మీకు చదివించాను. 7 సంవత్సరములు యెహోవా మళ్ళా చదువుతున్నాను. రాజుల రెండవ గ్రంథం 8వ అధ్యాయము మొదటి వచనానికి మళ్ళీ మనం రాగలిగితే,
రాజులు 2వ గ్రంథము 8వ అధ్యాయం 1 వచనం. ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తెలియనామని పిలిచి, యెహోవా క్షామకాలము రప్పింపబోచున్నాడు. ఈ రప్పించేది కూడా ఎవరు? దేవుడే రప్పిస్తున్నాడు ఈ క్షామకాలాన్ని, కరువుని. 7 సంవత్సరములు దేశములో క్షామము కలుగునని చెప్పి, నీవు లేచి నీవును నీ ఇంటి వారును ఎచ్చట ఉంటాడుకోవడం అచ్చటికి పోవుననగా. ఇంత భయంకరమైన క్షామం నుంచి తప్పించడానికి నిజంగానే ముందుగానే ప్రవక్త అయిన ఎలీషా గారు షునేమీరాల కుటుంబాన్ని కాపాడడానికి ప్రయత్నించారు. అలా ప్రయత్నించారు. ఆమె తప్పింపబడింది. ఇది 4వది గదండీ! మూడవది. మొదటగా ఆమెకు గర్భఫలం లేదు. దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. 2 మరణించిన తన కుమారుని బ్రతికించి ఇచ్చాడు. 3 చాలా కఠినమైన, ఘోరమైన పరిస్థితులు ఉండే ఆ 7 సంవత్సరాల క్షామాన్ని, కరువు కాలాన్ని తప్పించి పారిపోండి అని చెప్పాడు. 3. ఇది ఏ ఫలంలోనికొస్తుంది అంటే, ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందునని చదువుకున్నాం గదా! ఇప్పుడు ఈ 8వ అధ్యాయాన్ని ఇంకొంచెం ముందు మనం చదువుకోగలిగితే, రాజుల 2వ గ్రంథం 8వ అధ్యాయము 4 వచనం. రాజు దైవజనుని పనివాడగు గెహాజీతో మాట్లాడి, ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నిటినీ నాకు తెలియజెప్పుమని ఆజ్ఞ ఇచ్చి ఉండెను. ఈమె ఫిలిష్తీయుల దేశం నుండి తిరిగి షోమ్రోనికి అంటే వచ్చేసరికి అక్కడ జరుగుతున్న సన్నివేశం ఏంటంటే, రాజుగారు పిలిపించుకొని ఎలీషా దగ్గర పనివాడు ఉన్నాడు కదా గెహాజీ, మనకు తెలుసు. ఆ గెహాజీతో అసలు ఎలీషా ఎలాంటి కార్యాలు చేశాడు? ఏమేం చేశాడు? దేవుడు అతనికి ఎలా తోడుగా ఉన్నాడు? అని ఇలాంటి విషయాలన్నిటినీ ఆయన ఒకదాని తర్వాత ఒకటి చెప్పించుకుంటున్నాడు. అలా చెప్పించుకుంటున్నప్పుడు 5వ వచనం. అతడు ఒక మృతునికి ప్రాణము తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియచెప్పుచుండగా. ఏ సందర్భం చెప్తున్నాడండి? ఒక మృతునికి ప్రాణము తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియచెప్పుచుండగా. ఇంతకా మృతుడెవరు? ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని గూర్చియు భూమిని గూర్చియు రాజుతో మనవి చేయవచ్చెను. ఏమంటున్నాడండి? అప్పుడు జరుగుతున్న సందర్భం ఏంటి? ఆ సందర్భంలో షునేమీరాలు రావటం ఏంటి? ఆలోచించండి. గెహజీ నా ఏలినవాడా రాజా, ఆ స్త్రీ ఇదే. మనం ఏదైనా ఒక విషయం పలానా మన దగ్గర లేని వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, ఆ వ్యక్తి వచ్చారనుకోండి, వెంటనే ఏమంటారో తెలుసా? అబ్బా! ఇప్పుడే మీ గురించి మాట్లాడుకుంటున్నామండి. మీకు 100 ఏళ్ళు అంటారు కదా! ఇప్పుడే మాట్లాడుకుంటున్నాం. అబ్బా! భలే వచ్చారే మీరు. రండి, రండి కూర్చోండి అంటాం. 7 సంవత్సరాల కరువయిపోయిన తర్వాత, కరువుకు ముందు 7 సంవత్సరాలకు ముందు ఎలీషా ఎలాంటి కార్యక్రమాలు చేశాడో ఆయన వరుసగా కూర్చోబెట్టి రాజుగారు చెప్పించుకుంటున్నారు. అలా చెప్పించుకున్నప్పుడు కరెక్ట్‌గా ఎవరి సందర్భం వచ్చింది అంటే, షునేమీరాలు గారి సందర్భం వచ్చింది. షునేమీరాలు గురించి చెబుతున్నాడో లేదో వెంటనే ఆయన సన్నిధికి ఎవరొచ్చారు? షునేమీరాలొచ్చారు. వెంటనే గెహాజీ అంతట గెహాజీ నా ఏలినవాడవైన రాజా, ఆ స్త్రీ ఇదే. మరియు ఎలీషా తిరిగి బ్రతికించిన ఈమె బిడ్డ వీడే అని చెప్పగా, రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియచెప్పెను. నిజంగా ఆ సమయానికి వారలా మాట్లాడుకోవటం, ఆ సమయానికి ఆమె రావటం నిజంగా ఇది అద్భుతం అంటారా? లేదా దేవుని చిత్తం అంటారా? ప్రవక్తకును చేర్చుకున్నందుకు ఆమెకు రావాల్సిన ఫలం ఎన్ని రకాలుగా, ఎన్ని విధాలుగొస్తుందో 6వ వచనం చూడండి. రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియచెప్పెను కాబట్టి, రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి, ఆమె సొత్తు యావత్తును, ఆమె దేశము విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇమ్మని సెలవిచ్చెను. చూసారండి? 7 సంవత్సరాలు దేశాన్ని వదిలేసి ఎళ్ళిపోయింది. భూమిని వదిలేసి ఎళ్ళిపోయింది. పంటను వదిలేసి ఎళ్ళిపోయింది. ప్రవ్వా నాకిప్పించండి భూమిని అని అడగడానికొచ్చింది. కానీ రాజు ఏం చెప్తున్నాడు? రాజు నోట వస్తున్న మాటేంటండి? రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి అబ్బా! ఏవండీ మనం పోలీస్ స్టేషన్‌కెళ్తే ఒక కానిస్టేబుల్‌ని మన పక్షాన కూడా పెట్టమనండి చూద్దాం. పెడతారా మనకి? మనకొక రేషన్ కార్డ్ గావాలన్నా, ఒక సర్టిఫికేట్ కావాలన్నా ఎంతమందిని తిరగాలి, ఎంతమంది చుట్టూ తిరగాలి. వాళ్ళు మనకొక మనిషిని అపాయింట్ చేసి, వాళ్ళు మన పనులన్నీ చేస్తారా అండి? చెయ్యరు. కానీ రాజు స్థాయిలో ఉన్న 10 గోత్రాలు ఎన్నో లక్షల మందిని ఏలుతున్న రాజు, ఇదిగో ఒక అధిపతిని, సామాన్యుడిని గాదు, ఒక భటుడిని గాదు, ఒక సైనికుడిని కాదు,
ఒక అధిపతిని నియమించి, ఆమె సొత్తు యావత్తు ఆస్తి ఒకటిస్తే సరిపోద్ది గదా! భూమి, ఆస్తి కోసమే కదా ఆవిడ మాట్లాడడానికొచ్చింది రాజు దగ్గరికి. అదొకటిస్తే సరిపోతుంది కదా! కానీ ఆమె సొత్తు యావత్తును, ఆమె దేశము విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తు ఆమెకు మరల ఇమ్ము. అంటే ఆ 7 సంవత్సరాలు క్షామం కలిగింది. ఈ క్షామం కలిగినప్పుడు పంట ఎంతో కొంత మరీ కఠినమంటే కొంతో కొంత ఒకవేళ పంట ఫలిస్తే, ఆ 7 సంవత్సరాల్లో ఆమెకు రావాల్సింది ఎంతైతే ఉంటుందో అదంతా ఆమెకిచ్చేయండి. ఇది నిజ జీవితంలో జరుగుతుందండి ఎవ్వరికైనా. చాలా కష్టం. మీరు ఒక 2, 3 నెలలు ఆఫీస్ మానేశారు. వర్క్ మానేశారు. మీకు ఆ ఉద్యోగం ఉంచుతారా? తీసేస్తారా? అసలు మీరు మానేస్తేనే నెక్స్ట్ డేనే ఆ ప్లేస్‌లో ఇంకొకరిని అపాయింట్ జేస్తారు. మీకు రావాల్సిన సాలరీ వాళ్ళకిస్తారు. అటువంటిది 3 నెలల తర్వాత మీరెళ్లి నా ఉద్యోగం నాకిచ్చేయండి. 3 నెలల నుంచి నేను పని జేయడానికి రాలేదు కాబట్టి 3 నెలల జీతం గూడా నాకిచ్చేయండి అనంటే పైనుంచి కింద వరకు జూస్తారు. అసలు మానేసావు మొదటగా. నువ్వు మానేస్తే నీతో నాకు సంబంధం తెగిపోయింది. మానేసిన తర్వాత మళ్ళీ చెయ్యని పనికి జీతం అడుగుతున్నావేంటి? నీకు సెన్స్ ఉందా? అంటారు. నువ్వు బయటికి పోవయ్యా అని మర్యాదగా చెప్పి పంపిస్తారు. కదా! ఇప్పుడు 7 సంవత్సరాలు అక్కడ లేదు. ఏ పంట పండించలేదు. కానీ 7 సంవత్సరాలు ఆమె చెయ్యని కష్టానికి ఫలాన్ని పొందిందంటారా? లేదంటారా? ఈవెన్ గర్భవతులకు కూడానండి. ఎనిమిదో నెలొచ్చినంత వరకు వాళ్ళు నర్సులైనా, ఒకవేళ జాబ్ చేసే వాళ్ళైనా ఇన్స్యూరెన్స్ ఇచ్చే కంపెనీలుంటాయి కదా! వాళ్ళు జాబ్ చేస్తున్నప్పుడు మీరు ఇంత నెల వరకు మీరు ప్రెగ్నెంట్ అయినా గాని ఆఫీస్‌కి రావాలి. వస్తే మీకు మెటర్నిటీ లీవ్ అనేది ఇస్తాం. ఆ లీవ్ ఇచ్చినప్పుడు మీకేమవుతుంది? ఇటు సెలవు ఇస్తాము. ఆ సెలవులో మీరు 2, 3 నెలలు రారా? లేదా పాలిచ్చే 3 నెలలు రారా? లేదా 4 నెలలు రారా? ఆ 4 నెలల్లో మీరు వర్క్ చేయకపోయినా, మీకు ఆ 4 నెలలకు సరిపడా జీతాన్ని మీకిస్తామంటారు. ఈరోజు ప్రభుత్వాలు కొన్ని సంస్థల వాళ్ళు ఇలా ఇస్తున్నారు. కానీ 7 సంవత్సరాల 7 సంవత్సరాల ఆదాయం అంతా ఇచ్చేస్తున్నాడంటే, ఈమె విషయంలో ఎందుకు జరిగిందో చెప్పమంటారా? ప్రవక్త ఫలానామ పొందుకుంది. ఏంటి ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును అంటే దీని వెనక ఇంత విషయం ఉందా? యేసుప్రభుల వారు ఒక మాట చెప్పారు అంటే, ఆయన ఎందుకు చెప్తున్నారు అంటే, యేసును మనల్ని కన్న తండ్రికి ఒక గుణముంది. ఏంటా గుణము అంటే, ఎవరైనా చిన్న, చిన్న విషయంలో చిన్న ఉపకారం చేసినా మర్చిపోయే స్వభావం ఆయనకి లేదు. హెబ్రీయులకు రాసిన పత్రికలో అద్భుతమైన మాట రాయబడి ఉంటుంది. ఒకసారి ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకుందాం ఆ పాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. మీరు చేసిన కార్యమును మీరు మీరు చేసిన పరిశు కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన హ్మ్. నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. పరిశుద్ధులకు ఉపచారం చేస్తే ఆయన మర్చిపోడంట. మర్చిపోవడానికి నేను అన్యాయస్తుని కాను. అంటే ప్రవక్త ఎలీషా గారు వస్తున్నప్పుడల్లా ఇదిగో, ఇదిగో మీకు పైన మిద్దె కట్టించాను. మీకు ధర్మశాస్త్రం ఒకవేళ ప్రతులు చదువుతారేమో. మీకు దీపం పెట్టిచ్చాము. బల్ల పెట్టిచ్చాము. మీరు రండి. ఇక్కడ ఉండండి. మా ఆతిథ్యాన్ని స్వీకరించండి. మాకేమొద్దు. ఆమె నిజంగా గర్భఫలాన్ని ఆశించి ఆ పని చేయలేదండి నిజంగా. ఏదో ఆశించి దైవజనులు పిలవలేదామె. ఏదో ఆశించి మనకు మంచి జరుగుతదిలే, శుభం కలుగుతాదిలే అని ప్రత్యుపకారాన్ని ఆశించి దైవజన్ని ఇంట చేర్చుకోలేదు. అతను దైవజనుడు కదా! విశ్రాంతి తీసుకుంటాడులే అని అతని మేలు కోరి, ఆయన ఆరోగ్యాన్ని, ఆయన ప్రయాణాన్ని, ఆయన అలసటను గుర్తుపెట్టుకొని భర్తతో మాట్లాడి నిజంగా చాలా చక్కగా ఆమె మంచి పని చేసింది గదండీ! మరి దేవుడు మర్చిపోతాడా? మర్చిపోవుటకు ఆయన అన్యాయస్తుడు కాడు అని చదువుకున్నాం. అందుకే కదండీ! ఆయన మర్చిపోడు కాబట్టే 7 సంవత్సరాలు క్షామం కలుగుతుందన్న విషయాన్ని మర్చిపోకుండా ఎలీషా చేత షూనేమీరాలకి కబురు పంపించి, వారిని ఆ దేశం నుంచి బయటికి పంపించి, మరలా బయటికి పంపించిన తర్వాత మళ్ళా వారికి రావాల్సిన ఆస్తిని తిరిగి దేవుడిప్పిచ్చేసాడు. దీని వెనక అంతటి ఉన్నది ఎవరండి? దేవుడే. ఫలాన్నిచ్చింది నువ్వు ప్రవక్తను చేర్చుకున్నావు సరే. మరి ఆ ప్రవక్తను చేర్చుకున్నందుకు నీకు రావాల్సిన ఫలాన్ని అనుగ్రహించింది షునేమీరాలికి దేవుడే. ప్రవక్తని చేర్చుకుంటేనే ఫలం ఎంత గొప్పగా ఉంటే, నీతిమంతుని చేర్చుకుంటే దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే ఇంకో అరగంట పట్టిద్ది. కాబట్టి నీ క్రీస్తు వారిగా వెళ్ళిపోతాం. అంటే మీకు ఒక విషయం అర్థమైంది కదా! అంటే ఫలము దేవుడిచ్చే ఫలం ఎంత ఆశ్చర్యకరంగా, అద్భుతంగా ఉంటుందా?
ఉంటుంది కాబట్టే దేవుడు నిజంగా ఆమె గురించి షునేమిరల సందర్భం అక్కడితో అయిపోయిందని మనం వదిలేస్తాం గానీ, కొంచెం ముందుకెళ్తే నిజంగా ఆమె ఎంత ఇంకా దేవుని ద్వారా ఆమె ఫలాన్ని పొందింది అని మనకిప్పుడు అర్థమైంది గదండీ! ఇప్పుడు క్రీస్తు విషయానికొద్దాం. క్రీస్తు విషయానికి మత్తయి సువార్త 10వ అధ్యాయము 41 చదివాం కదండీ! 40 వచనం చదవండి ఒకసారి ఎవరైనా. మిమ్ము చేర్చుకొనివాడు హ్మ్. నన్ను చేర్చుకొనును. నన్ను హ్మ్. చేర్చుకొనివాడు నన్ను పంపిన వానిని చేర్చుకొనును. ఇక్కడ మిమ్మును చేర్చుకున్నవాడు ఎవరిని చేర్చుకుంటారని జెప్తున్నారండి? నన్ను. యేసుక్రీస్తు వారిని చేర్చుకున్నట్టు. మిమ్మును అనగా ఎవరో అనుకోకండి. 42 వచనం చదవండి. మిమ్మును మరియు అనగానే శిష్ ఆ! మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్న వారిలో ఒకనికి ఆ! గిన్నెడు చన్నీళ్లు మాత్రం త్రాగనిచ్చునో వాడు హ్మ్. తన ఫలమును పోగొట్టుకొనడని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. అంటే యేసుక్రీస్తుని చేర్చుకోవడం అంటే, తండ్రిని చేర్చుకోవటం అంటే ఏం కాదు. యేసు నామాన్ని ధరించిన శిష్యులు, యేసు వాక్యాన్ని చేతపట్టుకున్న శిష్యులు, క్రీస్తుని విశ్వసించిన క్రైస్తవులు. క్రీస్తు వారు ఎవరు? వీరే. మళ్ళా చెప్తున్నానండి. రోమపత్రిక మొదటి అధ్యాయం 6, 7 వచనాలు చదివితే మీకు బాగా అర్థమవుతుంది. రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 6, 7 వచనాలు. దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకు అందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది. మన హ్మ్. తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు ఇప్పుడు నుండి మొత్తం అంతా కాదు గానండి. చివరిలో లాస్ట్ నుంచి లాస్ట్ లైన్ ఉంది చూడండి. మీరును మీరును వారిలో వారిలో వారై. ఉన్నవారై ఆ! యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. ఎలా ఉండటానికి పిలువబడ్డారన్నారండి? యేసు యేసుక్రీస్తు వారు. అంటే ఏంటి? మనం అప్పుడప్పుడు యేసుక్రీస్తు వారు ఇలా చెప్పారు. యేసుక్రీస్తు వారు ఇలా మాట్లాడారంటామే. అలా కాదు. మీరు యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడితిరి. అంటే ఈ మాటకర్థం, ఈ పదానికర్థం మీరు క్రీస్తు వారు. ఏవండీ పెండ్లి కొడుకు వారండి. పెండ్లి తరపున వారు. పెండ్లి కుమార్తె తరపున వారంటామే. తరపున అన్న పదం అక్కడ లేకుండా ఏవండీ సీఎం వాళ్ళండి బాబు. మంత్రి తరపునోళ్ళండి అంటామే. అలాగే ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, ఆయన్ని రక్షకుడని అంగీకరిస్తారో, వారందరినీ బాప్తిస్మం పొందిన తర్వాత ఎలా పిలుస్తున్నారండి? మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడితిరి. అంటే ఎప్పుడైతే మీరు బాప్తిస్మం పొంది క్రీస్తులోనికొచ్చేసారో, మీరు ఎవరి వారో తెలుసా? మా వారు అని స్త్రీలు భర్త కోసం చెప్పుకుంటారు. యేసుక్రీస్తు వారు అని యేసుక్రీస్తు వారు ఎవరి గురించి చెప్పుకుంటున్నారంటే, సంఘం గురించి చెప్తున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3 అధ్యాయం 23 వచనం కూడా చూద్దామండి. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. మీరెవరు? క్రీస్తు హ్మ్. వారు. అంటే మీరు క్రీస్తు వారు అంటే, మీరు మీ సొత్తు గాదు. మీరు క్రీస్తు వారు. మీ పదానికి మీకు అర్థమైందనే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆహ్, పదాలు ఒకేలాగున్నప్పటికీ ఒక్కొక్క సందర్భంలో వాటి భావాలు మారిపోతూ ఉంటాయి. మీరు క్రీస్తు వారు అంటే మీరు ఇక మీరు మీ సొంతం గాదు. మీకు ఈ లోకానికి సంబంధం లేదు. నువ్వు నా సొత్తు. నువ్వు నా దానివి అని భర్త భార్యని ఎంత అధికారికంగా, ఎంత హక్కుతో అంటాడో, అలాగే యేసుక్రీస్తు వారి కోసం మాట్లాడుతూ పౌలు గారు చెప్తున్నారు. మీరెవరో తెలుసా? మీరు క్రీస్తు వారు. బాప్తిస్మం పొందిన వారంతా క్రీస్తు వారు. ఓకే. బాప్తిస్మం పొందుతున్న వారు క్రీస్తు వారైనప్పుడు, ఈ క్రీస్తు వారి గురించి యేసుక్రీస్తు వారు చెబుతున్న ఈ విలువైన మాట మరలా మనం చదవగలిగితే, ఎవడు శిష్యుడని ఈ చిన్నవానిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో. అంటే మీరు ఒక పూట భోజనం పెట్టక్కర్లేదు. వాళ్ళకి విలువైన బంగారు నగలు ఇవ్వక్కర్లేదు. ఆభరణాలు ఇవ్వనక్కర్లేదు. కానీ మీరేం చేయాలో తెలుసా? గిన్నెడు చన్నీళ్ళు మాత్రం తాగనిస్తాడో వాడికి ఫలం అన్నాడు. గిన్నెడు అంటే ఒక తాగడానికి నీళ్ళిస్తేనే ఫలమిస్తాడా? నీళ్లు తాగిస్తే ఫలమా? ఇప్పుడు నేను మీతో దేవుని మాటలు చెప్తున్నానండి. ఈ క్షణంలో ఎవరైనా నాకు గిన్నెడు నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చారనుకోండి, వాళ్ళకి ఫలం ఎళ్ళిపోతుంది. ఫలము అంటే మీకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఫలము అంటే
ఇదిగో ఒక గ్లాసు నీళ్ళిస్తే నీకు రూ. 10 అన్నావనుకోండి. చిన్న పిల్లలకి చెప్తాం గదా! ఇదిగో నువ్వు ఇది తీసురా నీకు రూ. 10 ఇస్తానని చెప్తాం. కదా! ఇప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు, గిన్నెడు చన్నీళ్ళు మాత్రం అంటే ఏదో వెండి, బంగారం, దమ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, విలువైన బట్టలు, విలువైన ఇల్లు, ఆస్తులు కాదు. ఎవరు ఇతని శిష్యుడు. అమ్మో! ఇతని క్రీస్తు శిష్యుడు. యేసుక్రీస్తు వారమ్మా. ఇతనికి మనం చన్నీళ్ళైనా ఇద్దామని చెప్పి మీరు గిన్నెడు చన్నీళ్ళు మాత్రం త్రాగనిస్తే మీకు రావలసిన ఫలం పోగొట్టుకోరు. రావలసిన ఫలం పోగొట్టుకోరు అంటే గిన్నెడు చన్నీళ్ళకి కూడా, వాటర్ బాటిల్‌కి కూడా యేసుక్రీస్తు వారు ఏమిస్తారంటున్నారు మనకి? ఫలం ఇస్తానంటున్నారు. నిజంగా సంతోష్ ఆపరేషన్ జరుగుతుంది అనుకున్నప్పుడు నిజంగా అనూహ్యంగా పరిశుద్ధులందరూ నిజంగా సంతోష్ చేస్తున్న సేవలో పాలిభాగస్తులు కావాలి. ఆయన అనారోగ్యంతో ఉన్నారు. ఆయనకు ఆపరేషన్ జరగాలని ఎంతోమంది తమకి ఉన్నా లేకపోయినా ఆయన బాగుపడాలి అని ఇచ్చిన వారి పరిస్థితి తెలుసు. వాళ్ళ పరిస్థితి వాళ్ళకే తెలుసు కాబట్టి ఇప్పుడు ఇది నాకు లేకపోయినా పర్వాలేదు. ఇది చేరాలి అని అప్పటికే పాటల కోసం సమకూరుస్తున్నారు. అప్పటికే వాళ్ళ సంఘాల్లో ఉన్న వాళ్ళకి బాలేదు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు బాలేక చాలా మంది హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు. ఎన్ని అవసరతలున్నా ఏమున్నా ముందు క్రీస్తు వాడైన అతనికి నా సహాయాన్ని నేను పంపించాలి అని ఎందరో అనేక ప్రాంతాల నుంచి, రాష్ట్రాల నుంచి సహాయాన్ని అందించారు. వారు తమకు రావాల్సిన ఫలాన్ని పోగొట్టుకోరు. అంటే ఎవడు క్రీస్తు శిష్యుడు అని గిన్నెడు చన్నీళ్ళిస్తేనే ఫలాన్ని పోగొట్టుకోరు అంటున్నారే! అండ్ మరి ధనాన్నిస్తే, వాళ్ళకి ఆహారం బెడితే, వాళ్ళకి వస్త్రాలనిస్తే, వాళ్ళు ప్రయాణాలకు వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఛార్జీలిస్తే పోగొట్టుకుంటారా ఫలాన్ని? పోగొట్టుకోరు. దేవుడిచ్చే ఫలాన్ని పోగొట్టుకోరు అంటున్నారు. పోగొట్టుకోరు అంటున్నప్పుడు నాదొక చిన్న మాట. పోగొట్టుకోడు అన్నదానికి వ్యతిరేక పదం ఏంటో చెప్పండి? పోగొట్టుకుంటారు. హుహు. ఇక్కడ యేసుక్రీస్తు వారు ప్రస్తావించిన పదం నన్ను చాలా ఆశ్చర్యపరిచిందండి. తమకు రావాల్సిన ఫలాన్ని పొందుతాడు అన్నారా? పోగొట్టుకోడు అన్నారా? ప్రవక్త ఫలము పొందును, నీతిమంతుని ఫలము పొందునని మనం పైన చదువుకున్నాం. కిందకొచ్చేసరికి శిష్యుడు అని ఎవనికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రం మీరు త్రాగనిచ్చారో వాడు తనకు రావాల్సిన ఫలము పోగొట్టుకోడు అంటున్నాడంటే, పోగొట్టుకునే వాళ్ళు గూడా ఉంటారా? వాడు తనకు రావాల్సిన ఫలము పొందును అన్నాడా? పోగొట్టుకోడు అన్నాడా? అంటే ఫలమొస్తుంది, పోగొట్టుకోడు. ఈరోజు మనం ఆలోచించబోయే అంశం వచ్చే ఫలం గురించి కాదు. ఫలము పోగొట్టుకొనని క్రీస్తు వారెవరు అంటే, పోగొట్టుకునే క్రైస్తవులు గూడా ఉన్నారు అని అర్థం చేసుకోవటానికి. నిజంగా యేసుక్రీస్తు వారు ఫలాన్నిస్తారు. మరి ఫలాన్నిచ్చిన ఆయన ద్వారా మరలా తిరిగి ఫలాన్ని అధికం చేసుకుంటున్నారా? లేదా ఉన్న ఫలాన్ని పోగొట్టుకునేవారుగా క్రైస్తవులుంటున్నారా? ఈరోజు మనం ఇది ఆలోచించాలండి. ఒక మాట ఖచ్చితమైన మాటుంటుంది. మీరు క్రీస్తు వారన్న మాట తప్పకుండా మార్కు సువార్తలో ఉంటుంది. ప్రస్తుతం నాకది కనిపించట్లేదు. నేను రాసుకున్నాననుకున్నాను దాన్ని. సరే. మీరు క్రీస్తు వారు అని అంటున్నారు గదా! మీరు క్రీస్తు వారని ఎవనికి గిన్నెడు చన్నీళ్ళిస్తారో ఫలం పోగొట్టుకోరు. ఫలం పోగొట్టుకోరు. అంటే దేవుడు అన్యాయస్తుడు కాదు కాబట్టి ఆయన మనకు రావాల్సిన ప్రతిదాన్ని ఈవెన్ గ్లాసు నీళ్ళిచ్చినా, వాళ్ళకి మీరొక పూట భోజనం పెట్టినా, వారికి వస్త్రాలిచ్చినా, వారికి సేద తీర్చుకోవడానికి లేదా మీ గృహాన్ని ఒక శునిమిరాల్లాగా కాసేపిచ్చినా, ఏది చేసినా దేవుడు ఖచ్చితంగా మీకు ఫలాన్ని ఇచ్చేస్తాడు. ఉంచుకోడు, దాచుకోడు. కానీ ఒక వ్యక్తికి మంచి చేస్తున్నప్పుడు ఇది చాలా జాగ్రత్తగా వినాలండి. మనసులో మనం పెట్టుకోవాల్సిన సంగతిది. ఏవండీ ఇతను నిజంగా దేవుని సేవకుడండి. క్రీస్తు శిష్యుడండి. యేసుక్రీస్తు నమ్ముకున్న సహోదరుడండి. క్రీస్తు వారండి అని చెప్తున్నారే. ఒకనికి మంచి చేసే విషయంలో, ఒకరిని ఆదుకునే విషయంలో వీరు క్రీస్తు వారు అని మనం ఆలోచించగలుగుతున్నప్పుడు, సహోదరునికి విరోధముగా మాట్లాడుతున్నప్పుడు, సహోదరునికి విరోధముగా ఆటంకమైన పనులు చేస్తున్నప్పుడు కూడా ఇదే విషయాన్ని ప్రతి క్రైస్తవులు గుర్తుపెట్టుకోవాలి. సహాయం చేసినప్పుడు నిజమే నేను చేశాను కదా! హమ్మయ్య! నాకు లేకపోయినా గాని పాటలకిచ్చేశాను. నాకు లేకపోయినా అక్కడ సభలు పెడుతున్నారు కాబట్టి నేను సహాయం చేశాను కాబట్టి నాకు ఫలం వచ్చిందనుకుంటున్నాం. ఫలం వచ్చే సందర్భాలే చూసుకుంటున్నామే గాని పాపాన్ని పోగు చేసే సందర్భాలు కూడా మనకి ఉన్నాయి. ఆ సందర్భాలలో మనం జాగ్రత్త పడాలి. ఎలాంటి సందర్భాలు?
ఎలాంటి సందర్భాల్లో చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 11వ వచనం. అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయినో ఆ హ్మ్. బలహీనుడైన ఆ నీ హ్మ్. సహోదరుడు నీ హ్మ్. జ్ఞానమును బట్టి నశించును. హ్మ్. ఇలాగూ సహోదరులకు విరోధముగా పాపము చేయుట వలనను వారి హ్మ్. బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలనను మీరు హ్మ్. క్రీస్తునకు విరోధముగా పాపము చేయువారగుచున్నారు. ఇక్కడ రావలసిన ఫలం గురించి చెప్తున్నారా? క్రీస్తు నుంచి పొందుకునే ఫలం గురించి చెప్తున్నారా అండి? కాదు. క్రీస్తుకు విరోధంగా పాపం చేసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో ఈ మాట చాలా చాలా శ్రేష్టమైన మాట. ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో అంటే సామాన్యమైన విషయం కాదండి. ఇప్పుడు ఆహ్, మనం అందరం వాక్యం నేర్చుకుంది జయశాలి తాతయ్య దగ్గర కాబట్టి, ఎవరి కోసం జయశాలి గారు 12,00,000 చెక్కిచ్చారో అన్నామనుకోండి. 12,00,000 చెక్కు ఎవరికైతే జయశాలి గారు ఇచ్చారో అన్నామనుకోండి. ఇప్పుడు మనందరి దృష్టిలో ఎవరు గొప్ప వాళ్ళవుతారు? జయశాలి అంతటి మహానుభావుడు ఇన్ని లక్షల చెక్కుని ఈ మనిషికిచ్చాడా? ఎవరా మనిషి? ఎవరా మనిషి చూడాలి. ఏంటి ఇతనికిచ్చాడా? అంత విలువుందా అతనికి? అనుకుంటారు. జయశాలి గారు తాను వాడుకునే ఖరీదైన కారుని ఇతనికిచ్చాడు. ఎవరు? ఇతనా? అంటే ఒక గొప్ప వ్యక్తి మరొకనికి తన విలువైనది తక్కువది గాదు. ఒక గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తి శ్రేష్టమైన వాటిని, విలువైన వాటిని మరొకరికిస్తే ఆ పొందుకున్న వ్యక్తి చాలా గొప్పవాడు. ఇప్పుడు భూప్రపంచంలో ముల్లోకాల్లో శ్రేష్ఠుడు, ఘనుడు, గొప్పవాడు యేసుక్రీస్తు వారు. ఆయన ఏమిచ్చారో తెలుసా? ప్రాణమిచ్చారు. ఎవరి కోసం? డబ్బులు, బట్టలు, ఇల్లు, ఆస్తి ఇవేవి కాదు. పరలోకానికి అతను అర్హుడు కావటం కోసం తన ప్రాణాన్ని పెట్టేశాడు. చనిపోయాడు. నీకోసం నేను చచ్చిపోతానంటే చచ్చిపోయేటంతగా ఆ విలువ ఆయన ఎవరికిచ్చారంటే, ఇదిగో ఇక్కడ కొంతమంది పేర్లు కనిపిస్తున్నాయి నాకు. నవనీత, ధన, అలాగే శ్యామ్, అలాగే బెంజమిన్, జయరాజు, పుష్ప, ఎలిజబెత్, బెంజమిన్, శారద, లావణ్య, దీవెన. ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో అంటే, జయరాజు గారి కోసం క్రీస్తు చనిపోయారు. దీవెన కోసం క్రీస్తు చనిపోయారు. అలాగే పుష్ప గారి కోసం చనిపోయారు. లావణ్య గారి కోసం చనిపోయారు. ఎవరి కొరకు క్రీస్తు చనిపోయెనో ఆ లావణ్యని, ఎవని కొరకైతే క్రీస్తు సిలువెక్కారో ఆ బెంజమిన్‌ని, ఎవరి కోసమైతే క్రీస్తు చనిపోయాడో ఆ పుష్పని నువ్వు బాధ పెడితే, ఆ పుష్ప నీ వల్ల నీ జ్ఞానం బట్టి దేవునికి దూరమైపోతే, నశించిపోతే మీకర్థమవుతుందా ఈ మాటకర్థం? ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో ఆ బలహీనుడైన నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును. ఇలాగు సహోదరులకు విరోధముగా పాపము చేయుట వలన వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలన మీరు క్రీస్తుకు విరోధంగా పాపము చేయువారగుచున్నారు. అంటే మన సహోదరులలో ఎవరైనా గాని మన ప్రవర్తన వలన, మనకున్న జ్ఞానం వలన ఎవరైనా క్రీస్తుని విడిచి వెళ్ళిపోతే దానికి బైబిల్ చెప్తున్న మాట, మీరు క్రీస్తుకే విరోధంగా పాపం చేస్తున్నారు. అసలు యేసుక్రీస్తు వారే పాపాలని తీయటానికొచ్చాడు. పాపాలను తీశాడు. కానీ మన వలన ఒక సహోదరుడి మనస్సాక్షి బలహీనపడినా అదే కదండీ! వారి బలహీనమైన మనస్సాక్షి నొప్పించినా, ఒకవేళ నేనేదో గొప్ప జ్ఞానిని అనుకోని నువ్వు చేసే కొన్ని కొన్ని కార్యక్రమాల వలన, నీ యొక్క పనుల వలన బలహీనమైన సహోదరుడు క్రీస్తుని విడిచి వెళ్ళిపోతే, నీ యొక్క జ్ఞానాన్ని బట్టి అతను నశించిపోతే, ఎవరికి విరోధంగా పాపం చేసిన వాళ్ళయ్యారు? క్రీస్తుకు విరోధంగా. క్రీస్తుకు విరోధంగా పాపం చేస్తే, మరి ఒకవేళ క్రీస్తుకు విరోధంగా పాపం చేసిన వ్యక్తి ఎవరికైనా ఆశ్రయం ఇవ్వచ్చు. ఎవరికైనా ఆకలేస్తే అన్నం పెట్టొచ్చు. ఇప్పుడు అన్నం పెట్టినందుకు ఆ ఫలం పొందుకుంటాడా? ఒక వ్యక్తి క్రీస్తునందున్న సహోదరుని మనస్సాక్షిని నొప్పించినందుకు ఆ ఫలం పొందుకుంటాడా? ఆలోచించాలి. సహోదరులకు విరోధముగా పాపము చేయుట వలనను, వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలనను గాయపరచడం ఉందండి ఫుట్ నోట్‌లో.
వారి బలహీనమైన మనస్సాక్షిని గాయపరుచుట వల్లను మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయవరగుచున్నారు. అంటే క్రీస్తు నుండి రావలసిన ఫలాన్ని పొందుకోవలసిన క్రైస్తవులమైన మనము కొన్ని కొన్ని సందర్భాలలో మన సంఘంలో ఉన్న సహోదరుల విషయంలో గాని, లేదా ఆహ్, మన వారి వారి యొక్క మనస్సాక్షిని మన మాటల వలన, మన జ్ఞానము వలన, మన క్రియల వలన వాళ్ళ యొక్క మనస్సాక్షి గనక గాయపరచబడితే, మనం పాపం చేసిన వాళ్ళమవుతున్నాం అంటున్నాడు. పాపం చేస్తున్నామా మనం? నిజంగా ఒకరి మనస్సాక్షి, ఒకరి మనసు మన వలన దుఃఖపరచబడితే, మన మాటల వలన వాళ్ళ మనసు గాయపడితే, వారు దుఃఖిస్తే అది దేవుని దృష్టికి హితం అనుకుంటున్నారా? పాత నిబంధనలో కూడా దేవుడు ఇదే మాటను ఒకసారి ప్రస్తావిస్తూ ఏహెచ్కేలు గ్రంథం 13వ అధ్యాయం 20 వచనంలో ఏహెచ్కేలు గ్రంథం 13వ అధ్యాయము 20 వచనం మనం చూడగలిగితే, ప్రభువైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను దుఃఖపరచని నీతిమంతుని మనస్సును అబద్ధముల చేత మీరు దుఃఖింపజేయుదురు. అంటే దేవుడు కూడా వాళ్ళు దుఃఖపడడం ఇష్టపడడు. వాళ్ళు ఏడిస్తే, వాళ్ళు బాధపడితే చూడలేడు. కానీ అలాంటి వారిని సైతం బాధ పెట్టేస్తున్నారా? బాధపెడుతున్నారు. ఇప్పుడు కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారిని నమ్మిన విశ్వాసులు అని చెప్పుకుంటూ, మేమందరం ఒకే సంఘం, మేమందరం క్రైస్తవులమని చెప్పుకుంటూ, సహోదరులమని చెప్పుకుంటూ, యేసుక్రీస్తు వారిని ఎరిగిన వారి మనస్సును ఏం చేస్తున్నారు? నొప్పిస్తున్నారు. నొప్పిస్తే విరోధంగా పాపం చేసిన వాళ్ళ, క్రీస్తుకు విరోధమైన పాపం చేసిన వాళ్ళ? ఏవండి, నేనే ఉన్నానండి దీవెన. ఇప్పుడు నేను మిమ్మల్ని బాధ పెట్టాను. మీ మనసుని నొప్పించాను. నా ప్రవర్తన వలన ఎలాంటి పరిస్థితొచ్చిందంటే, ఇక సంఘానికి నేను వెళ్ళను. ఆమె మాటలు, ఆమె యొక్క ప్రవర్తన, ఆమె చూపులు నాకు నచ్చలేదు. ఏమో పోతే పోయింది. నేను సంఘానికి వెళ్ళను అనే ఒక పరిస్థితి నా వల్ల ఏ సహోదరికైనా, ఏ సహోదరునికైనా వచ్చిందనుకోండి. నేను అంతకుముందు ఎంతమందికి సహాయం చేసినా, ఎంతమంది దైవ సేవకులకు పరిచర్య చేసినా, ఆ వచ్చిన ఫలమంతా ఈ ఒక్క సహోదరి విషయంలో చేసిన తప్పును బట్టి పోతుందా? నిలుస్తుందా? రావలసిన ఫలం ఆమె పొందుకుంది. పరిచర్య చేసినందుకు ఫలాన్ని పొందుకుంది. కానీ ఒక సహోదరునికి విరోధంగా ఆమె పాపం చేసినందుకు క్రీస్తుకు విరోధంగా పాపం చేసినదై, నేను క్రీస్తుకు విరోధంగా పాపం చేసిన దాన్నే, వచ్చిన ఫలానంతటిని పోగొట్టుకున్నానా? నిలబెట్టుకున్నానా? పోగొట్టుకున్న దాన్నే కదా అవుతాను. ఏవండీ, ప్రతి మనిషి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అది మరి ముఖ్యంగా క్రీస్తు వారిగా ఎవరినైతే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో, ఎవరి కొరకైతే యేసుక్రీస్తు చనిపోయారో, ఆ వ్యక్తి విషయంలో మనం చాలా జాగ్రత్తగుండాలి. సంఘంలోనికి ఒకరొస్తున్నారు అంటే, బాప్తిసం తీసుకొని ఒకరు సంఘంలో అడుగుపెట్టారు అంటే, నిజంగా వాళ్ళు చాలా గొప్పవాళ్ళనే మనం చూడాలి. వాళ్ళు డబ్బున్నవారైనా, డబ్బు లేనివారైనా, వారు బోధకుల స్థాయిలో ఉన్నా, వినేవారి స్థాయిలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, సంఘంలోకి అడుగుపెట్టిన తర్వాత అందరూ క్రీస్తు శరీరంలోని అవయవాలమనే అందరిని ఒకే విధంగా మనం గొప్పవారిగా చూడాలి. తృణీకరించకూడదని మనకి యాకోబు గారి పత్రికలో చెప్తూ ఉంటారు. ఇప్పుడు నిజంగా ఈమె ఈరోజు సన్నిధిలో అడుగుపెట్టిందంటే, నా కోసం యేసు ఎలాగైతే చనిపోయాడో 33.5 సంవత్సరాలు పాపం చేయాలని ఆలోచన రాకుండా, పాపమే చేయకుండా, మాట ద్వారా, చూపు ద్వారా, ఆలోచనల ద్వారా కూడా తన్ను తాను ఎంతో కాపాడుకుంటూ 33.5 సంవత్సరాలు నా కోసమే యేసుక్రీస్తు బ్రతికి సిలువెక్కాడే! అంటే నేనంటే అంత ఇష్టమా? నాకాయనిచ్చిన గౌరవం అంత గొప్పదా? నా నన్ను ఎలాగైనా పరలోకం చేర్చడానికి ఆయన పడిన ప్రయాస ఇంత కష్టంగా ఉందా? అని మనం మన కోసం ఆలోచించుకుంటున్నాం గదా! ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో నీ సహోదరుడు. నా కోసం ఎలాగైతే యేసు చనిపోయాడో, నా కోసం ఆయన ఎంత కష్టపడ్డాడో, నీ ఎదుట ఉన్న సంఘంలో కూర్చున్న ఆ సహోదరుని కోసం కూడా క్రీస్తు కష్టపడ్డాడు. నీ కోసం ఎలా చనిపోయాడో, ఆయన కోసం కూడా అలాగే చనిపోయాడు. నీకెంత విలువుందో ఆయనకి అంతే విలువుంది. అటువంటప్పుడు సంఘంలో ఉన్న మరొక సహోదరి కోసం, మరొక సహోదరుని కోసం వారి మనసును దుఃఖపరిచేలా
వారు క్రీస్తుకు దూరమైపోయేలాగా, నశించిపోయేలాగా మన ప్రవర్తన ఉంటే, మనం ఫలాన్ని నిలబెట్టుకున్న వారమవుతామా? పోగొట్టుకున్న వారవుతామా? ఫలము పోగొట్టుకునేవారుగానే ఉంటాం. పైగా ఉగ్రతను సమకూర్చుకునే వారిగా మనం ఉంటామండి. రోమపత్రిక 14 అధ్యాయం 15 వచనం కూడా చూద్దాం. నీ సహోదరుడు నీ సహోదరుడు ఆ! నీ భోజనం మూలంగా దుఃఖించిన ఎడల హ్మ్. నీవికను ప్రేమ కలిగి నడుచుకున్నవాడవు కావు. హ్మ్. ఎవని కొరకు క్రీస్తు చనిపోయినో వానిని నీ భోజనం చేత పాడు చేయకుము. పౌలు గారు మరలా ఒక మాట ప్రస్తావించారు చూడండి. ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో, ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో అంటే నీ ఎదుట ఒక సహోదరుడు కనిపిస్తున్న పర్లేదులే ఈ అక్కే గదా! ఈ బ్రదరే కదా! ఈ సిస్టరే కదా! అనుకుంటున్నావేమో. మనిషి కంటికి కనిపించే రూపాన్ని చూస్తున్నావేమో కానీ, ఒక సహోదరుని నువ్వు చూస్తున్నప్పుడు వెంటనే మనలో రావాల్సిన తలంపు, అమ్మో! ఈమె కోసం క్రీస్తు చనిపోయాడంటే ఈమె చాలా గొప్పది. ఈమె ఆయనకిష్టం. ఈమె ఆయనకి కావాలి అనే ఆలోచన మనలో ఉండాలి. ఆ! పర్లేదు అక్కే గా కొంతమంది మధ్య సహవాసం పెరిగే కొద్దీ వాళ్ళ మధ్య గౌరవ మర్యాదలు తగ్గిపోతూ ఉంటాయి. సిస్టర్ గారు అన్నవాళ్ళు, "ఏంటి చెప్పు నువ్వు" అంటారు. ఆ తర్వాత "ఏంటే" అంటారు. కొంతమంది సంఘంలో సీనియారిటీ పెరిగితే, సహవాసంలో సీనియారిటీ పెరిగితే రోజు రోజుకి భక్తి, మర్యాద పెరగవలసింది పోయి, ఒకరి మీద ఒకరికి, ఒకరి మీద ఒకరికి ఇంకేమవుతుంది చనువు పెరిగి, వాళ్ళ మధ్య గొడవలు ఎన్నో అయిన సందర్భాలు మనకి నాకైతే చాలా వరకు తెలుసు. మీకు కూడా తెలుసనే అనుకుంటున్నాను మీకున్న పరిస్థితులను బట్టి. ఇక్కడ చాలా హెచ్చరికగా తీసుకోవాలి మనం ఈ మాటని. నీ సహోదరుడు ఎవరు? అమ్మ కడుపున పుట్టిన మీ అన్నయ్య, తమ్ముడు కాదు. క్రీస్తునందు సంఘముగా మీరు ఎవరితో అయితే సహవాసం చేస్తున్నారో, ఆ సహవాసం చేస్తున్న వారిలో క్రీస్తునందు సహోదరుడున్నాడే, అతడు నీ భోజన మూలమున ప్రవర్తన కాదు, జ్ఞానం కాదు. ఇంతకు ముందు మనం చదువుకున్న మాట నీ జ్ఞానమును బట్టి నశించును అన్నాం. జ్ఞానము ఉపదేశించటం, లేకపోతే నీ క్రియలను బట్టి తర్వాత సంగతి. ఇక్కడ డైరెక్ట్‌గా ఏం చెప్తున్నాడు? నీ భోజన మూలముగా దుఃఖించిన ఎడల, నీవు ఇక ప్రేమ కలిగి నడుచుకునేవాడవు కావు. ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో, వానిని నీ భోజనం చేత పాడు చేయకు. నువ్వు చిన్న భోజనం అదెంత ఉంటదండి? ఇప్పుడు తింటే మళ్ళా సాయంత్రానికి బహిర్భూమిలో విడిచిపెట్టబడుతుంది కదా! అది ఇంతే. ఎవరైనా గాని కేజీలు, కేజీలు తినరు గదండీ! ఒక ముద్ద తింటారు. పట్టెడన్నం అంటే కడుపు పట్టేదే ఇంతన్నం. పావు కేజీ కూడా తినలేము. ఆ! అటువంటిది ఇంత క్షయమైపోయే ఒక పూట కడుపు నింపే ఆహార విషయంలో నువ్వు నీ సహోదరుని గనక దుఃఖింపచేస్తే, నీ సహోదరుని మనసుని గాయపరిస్తే ఏమంటున్నాడండి? నువ్వసలు ప్రేమే లేదు నీకు. ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో వానిని భోజనము చేత పాడు చేయకు. అంటే అతని మనసు నువ్వు పాడు చేయకు. అతని నువ్వు నీ ప్రవర్తన వల్ల, నీ భోజనం వల్ల జస్ట్ ఒక ఫుడ్, ఒక మీల్, ఒక పూట అన్నం చూడండి. ఒక పూట కూటి కోసం జ్యేష్ఠతో నమ్మేసుకున్నాడు ఏసావు. అంతకంటే దౌర్భాగ్యులమైపోతాం మనం. మన వలన ఎవరైనా క్రీస్తునికి దూరమైతే, మన వలన ఎవరైనా దుఃఖిస్తే ఏ విషయంలో చెప్తున్నాడండి మొదట? ఏ విషయంలో చెప్తున్నారంటే, భోజన విషయంలో. ఇంతకు ముందు మత్తయి సువార్త 10వ అధ్యాయము 41 వచనంలో ఎవనికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రమే మీరు త్రాగనిచ్చుదురో వారి ఫలం పోగొట్టుకోరు అన్నారు. కదండీ! నీళ్లు తాగిస్తేనే ఫలం పోగొట్టుకోరన్నారు. ఇక్కడ భోజన విషయంలో దుఃఖపడిస్తే మాత్రం నువ్వు జాగ్రత్త అంటున్నాడు. అంతేనండి ఈ వచన సారాంశం? ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో వానిని నీ భోజనం చేత పాడు చేయకుము. అంటే నువ్వొక సహోదరునికి విరోధంగా మాట్లాడడం కాదు. భోజన విషయంలోనే చిన్న భోజనం విషయంలోనే నువ్వు అతన్ని దుఃఖపరిస్తే మాత్రం నీకు ప్రేమ లేదు. నువ్వు పాడు జేయకు. ఎందుకంటే ఆ వ్యక్తి ఎవరో తెలుసా? క్రీస్తు చనిపోయాడు అతని కోసం. అతని వెనక క్రీస్తున్నాడు అని గుర్తు చేస్తున్నాడు. ఇక ముందు కొరింథీయులకు రాసిన పత్రికలో చదివినప్పుడు ఏమన్నారు అంటే, ఒకవేళ అతడు బాధపడితే నువ్వు క్రీస్తుకు విరోధంగా పాపం చేసిన వాడవయ్యావు. అంటే వాళ్ళ మనసు గాయపడిన అదే కదా చదువుకున్నాం. వారి మనస్సాక్షిని నొప్పిస్తే క్రీస్తుకు విరోధంగా పాపం చేసిన వారయ్యారు అన్నాడు. భోజన విషయంలో దుఃఖపరిస్తే, ఆ వ్యక్తి దుఃఖపడితే మీరు ఎవరికి విరోధంగా ఆటోమేటిక్‌గా పాపం చేస్తున్నట్టు? యేసుక్రీస్తు వారికి. ఇప్పుడు మనలో ఒక సందేహం కలగాలి. ఏవండీ?
ఈ ఒక్క సహోదరి విషయంలోనే కదండీ నేను ఇలా ప్రవర్తించాను. అంటే ఒక సహోదరునికి చేసినా గాని ఆయన బాధపడతాడా? ఆయనకి విరోధంగా మనం పాపం చేసిన వాళ్ళమవుతామా? అని ఒకవేళ మనకు ప్రశ్న వస్తే, ఆయన చెప్పిన విషయంలోనే మనకు సమాధానం ఉంది. ఎవడు నా శిష్యుడని గిన్నెడు చన్నీళ్ళు మాత్రము తాగనిచ్చునో వాడు తనకు రావలసిన ఫలము పోగొట్టుకోడు. ఓకే. ఇతను సహోదరుడే. ఒక్క సహోదరుడే. ఆ ఒక్క సహోదరుడిని నువ్వు బాధపెట్టావు. బాధ పెట్టినందుకు శిక్ష. అతనికి సహాయం చేసినందుకు ప్రతిఫలం. ఇక్కడ ఒక రూపాయి వచ్చిందనుకోండి. ఇక్కడ ఒక రూపాయి ఒక మైనస్ వచ్చిందనుకోండి. +1 - 1 ఎంతండి? +1 - 1 ఎంత? 2 అవుతుందా? 2 ఒకట్లే చూడకూడదు. ఇక్కడ ప్లస్ ఉంది. ఇక్కడ మైనస్ ఉంది. ఒక సహోదరునికి గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చావు గదా! అందుకు నీకు ప్రతిఫలంగా రూ. 10 ఇచ్చాడనుకోండి. అర్థం కావడానికి చెప్తున్నాను. నువ్వు ఒక సహోదరునికి విరోధంగా అతని మనస్సాక్షిని నొప్పించే విధంగా ప్రవర్తించినందుకు క్రీస్తుకు విరోధంగా నువ్వు పాపం చేశావు. అందుకు నీకు ఫలముంది. మంచికి, చెడుకి ఫలమిస్తాడు దేవుడు. మంచికే ఫలమిచ్చి చెడుకు ఫలం ఇవ్వడు అనుకోకండి. మనకి 2 కొరింథీ పత్రిక 5 అధ్యాయంలో ఉంటుంది. ఈ దేహముతో జరిగించిన వాటిని అనగా అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. అంటే మంచి చేసావు, చెడు చేసావు. ఒక సహోదరుని ఆదుకున్నావు, ఇంకో సహోదరుని విమర్శించావు. ఒక సహోదరుని ఆదుకున్నావు, ఇంకో సహోదరుని గాయపరిచావు, దుఃఖపరిచావు. మరప్పుడు నీకు రావాల్సిన ఫలం ఏమవుతుంది? ఒక సహోదరుని ఆదుకున్నాను, ఒక సహోదరునికి నేను ఉపచారం చేశాను అని ఒక సహోదరుని విషయంలో ఆనందపడుతున్నావు. సంతోషం, ఫలం పొందుకుంటావు. కానీ వచ్చిన ఫలాన్ని పోగొట్టుకోకుండా ఉండాలి అంటే ఇంకొక సహోదరుని విషయంలో తప్పు పునరావృతం కాకూడదు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏవండీ, జైల్‌లో శిక్షలు ఎంత బావుంటాయో చెప్పమంటారా? మన చట్టాల్లో విధించిన శిక్షలు ఎలా ఉంటాయంటే, ఒక వ్యక్తిని చంపేశారండి. ఆ వ్యక్తిని చంపిన నరహంతకునికి ఒక 7 సంవత్సరాలో, 14 సంవత్సరాలో జైలు శిక్ష విధించారు. అప్పుడు ఆ ఖైదీ ఆ నరహంతకుడు బోనులో నిలబడి, ప్రపంచంలో 800,00,00,000 మందున్నారు. 800,00,00,000 మందిలో నేనందరిని చంపలేదు. ఒక్కడినే కదా చంపాను. నాకు శిక్ష వేయకండి అనంటే కోర్టేమంటుంది? చట్టం ఏం చెప్తుంది? నాయనా, నువ్వు మనుషులందరిని చంపనక్కర్లేదు. ఒక మనిషిని చంపినా అది నరహత్యే. ఒక నరహత్య చేస్తే ఆ నరహత్యకు శిక్ష నువ్వు తప్పకుండా అనుభవించాలి అని తీర్పిస్తుంది గదండీ! అవును. ఇప్పుడు బైబిల్ పరంగా మనం వచ్చి ఆలోచిస్తే, బైబిల్ ప్రతి మనిషికి ఏమని చెప్పింది? బైబిల్ ప్రతి మనిషికి ఏమని చెప్పింది అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. అందరితో సమాధానమును, పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఇక్కడ ఏం చెప్తున్నారండి? ఒకరితో అన్నారా? లేదా మీ సంఘంలో ఉన్న వాళ్ళతో అన్నారా? మీకిష్టమైన వాళ్ళతో అన్నారా? లేదే. అందరితో, అందరితో ఎలా ఉండాలి? సమాధానము, పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నించండి. ప్రయత్నించండి ఎందుకన్నారు చెప్పమంటారా? ప్రయత్నం దగ్గరే మనం చాలా మంది విఫలమైపోతున్నాం. అసలు ప్రయత్నం స్టార్ట్ చేస్తే సక్సెస్ అవుతామో లేదన్నది డౌటే. ఎందుకంటే అస్సలు మనుషుల్లో సమాధానం కలిగి ఉండడం చాలా కష్టం. చెప్పాను గదా! గడిచిన వారం మాట్లాడుకున్నాం. భార్యాభర్తల మధ్య సమాధానం ఉండదు. అన్నదమ్ముల మధ్య సమాధానం ఉండదు. ఇంక అందరితోనూ అంటే ఒక తల్లి కడుపున పుట్టిన వాళ్ళనే ఉండట్లేదు. 10 ఏళ్ళు కలిసి కాపురం చేస్తున్న, ఒకే ఇంట్లో సహవాసం ఉన్న భార్యాభర్తల మధ్య ఉండటం లేదు. ఒకే ఆఫీస్‌లో ఉద్యోగం చేస్తున్న కొలీగ్స్ మధ్య సమాధానం ఉండట్లేదు. ఇప్పుడు అందరితోనూ ఉండాలి అంటే అందరితోనూ సమాధానం, అందరితోనూ పరిశుద్ధత కలిగి ఉండాలి అంటున్నాడంటే ఇది కష్టమా? సులువా? ప్రభువా కష్టం నాయన. అందుకే కలిగి ఉండటానికి మీరు ప్రయత్నించండి. ఇప్పుడు ప్రయత్నించకపోతే నష్టం ఏంటనుకుంటున్నారా? పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. అంటే ఈ పరిశుద్ధత మనకుంటేనే పరిశుద్ధుడైన దేవుణ్ణి మనం చూడగలం. ప్రతి మనిషితో పరిశుద్ధంగా ఉంటూ అంటే ప్రతి మనిషితో పరిశుద్ధంగా ఉండడం అంటే వారితో అపవిత్ర ప్రవర్తన కలిగి ఉండకూడదు. బ్యాక్ స్లైడింగ్ అంటే తను
హ్మ్. ట్రాన్స్‌పరెంట్‌గా నేను ముఖాముఖిగా మీతో ఎలాగైతే ఉంటానో మీరు నా ఎదుట లేనప్పుడు, నా ఎదుట ప్రత్యక్షంగా లేనప్పుడు కూడా, మీరు నా దగ్గర లేనప్పుడు కూడా అదే మంచి మనస్సాక్షితో నేను మీ ఎదుట ప్రవర్తించాలి. ఇప్పుడు నేను మీకు కనబడుతున్నాను కాబట్టి నా దగ్గర మంచిగా మాట్లాడి, సంఘంలో నేను రానప్పుడు నా గురించి ఇంకొకరితో చెడ్డగా మాట్లాడి, అప్పుడు ఈ విషయాలన్నీ నాకు తెలిసి, నా మనసు దుఃఖపడి, నేను ఈ సంఘానికి ఎందుకు రావాలని చెప్పి క్రీస్తుకే దూరమైపోతే, ఇప్పుడు క్రీస్తుకు విరోధంగా పాపం చేసిన వారిలో ఎవరెళ్ళిపోతున్నారు? ఆలోచించండి. సంఘాలు చాలా చోట్ల ఉన్నాయి. అందరూ క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళే. కానీ, మనం మాట్లాడే మాటల వలన, మనం చేసే కొన్ని కొన్ని అజ్ఞానపు పనులు, నేను జ్ఞానిని అనుకుని కొంతమంది చేసే కొన్ని పనుల వలన, సంఘంలో ఉన్న సహోదరుడు ఎవని కొరకు క్రీస్తు చనిపోయినో, ఆ సహోదరుడు మన ప్రవర్తన మూలముగా, మన భోజనం మూలంగా దుఃఖపడితేనే ఆయన ఊరుకోవట్లేదే, మరి మాటల వల్ల దుఃఖపడితే క్రీస్తుకు విరోధంగా పాపం చేసిన వాళ్ళవుతున్నారన్నారు. మరి మన మాటలు జాగ్రత్తగా చూసుకోవాలా వద్దా? మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలా వద్దా? అందుకే అంటున్నాను, అందరితోనూ సమాధానమును, పరిశుద్ధతయు కలిగియుండుటకు ప్రయత్నించుడి. ప్రభువా నేను అందరిని అనలేదు. ఆ ఒక్క సిస్టర్‌నే అన్నాను. ఆ ఒక్క బ్రదర్‌నే అన్నాను. ఆ ఒక్క బ్రదరే అలా అయ్యాడు అనంటే, శిక్ష తొమ్ 799,00,00,000 మందిని అతను చంపినందుకు కాదు. ఒక్క వ్యక్తిని చంపినందుకే నరశిక్ష. అదే ఉరి శిక్ష. ఆ! మరి ఒక్క సహోదరినే నేను బాధపెట్టాను. ఒక్క సహోదరినే నేనన్నాను అంటే దేవుడు ఒప్పుకుంటాడా? లోక చట్టాలే ఒక మనిషిని చంపినందుకు ఒప్పుకోవట్లేదు. ఒక మనిషిని గాయపరిస్తే ఒప్పుకోవట్లేదు. మరి ఒక సహోదరిని చూచి వ్యర్థుడా అని అతన్ని బాధపెడితే, ఒక సహోదరిని చూచి అతన్ని సంఘంలో నుంచి వెళ్ళిపోయే విధంగా అతన్ని మనం ఇబ్బంది పెడితే ఒప్పుకుంటాడా? యేసుక్రీస్తు వారు ఏం చెప్పారండి మత్తయి సువార్త 5 అధ్యాయంలో? మనకు బాగా తెలిసిన ఈ మాటలన్నీ. మత్తయి సువార్త 5 అధ్యాయము 22 వచనం. తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని మీద కోప్పడితే ఎందులోకెళ్తారంటున్నారండి? విమర్శ. విమర్శ అంటే తీర్పులోకెళ్తాం అనే గదా! తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు ఏమవుతాడు? విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పేవాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పేవాడు నరకాగ్నికి లోనగును. ఎవరిని చూసి చెప్తూ ఈ మాటలని అంటున్నాడాయన? శత్రువుని చూసా? సహోదరుని చూసా? తన సహోదరుని చూచి, తన సహోదరుడు ఇవే కదండీ చెప్తున్నాడు. అంటే ఎవని కొరకు క్రీస్తు చనిపోయాడో, ఎవరైతే సంఘంగా మనం క్రైస్తవులము, క్రీస్తు వారమని ప్రత్యేకంగా చెప్పుకుంటూ, ఒకరి మీద సణుగుతూ, ఒకరితో మంచిగా ఉంటూ, నేను బాగున్నానులే అని మనకు మనం అనుకుంటే అది హితం కాదండి. ప్రవక్త ఫలాన్ని ఎలీషా ఫలాన్ని ప్రవక్తకు రావాల్సిన ఫలాన్ని షునేమీరాలు పొందుకున్నారు. చాలా బాగుంది ఆ ఫలం. అయితే క్రీస్తు వారు అని శిష్యుల్లో గిన్నెడు చన్నీళ్ళిస్తేనే ఫలం పోగొట్టుకోరు అన్నారు. మనం పొందుకుంటాం ఖచ్చితంగా. ఖచ్చితంగా దేవుడు ఫలాన్ని మనకిస్తాడు. కానీ ఒకరి దగ్గర ఫలాన్ని పొందుకోవడంలో మనం ఎంత ఆసక్తి చూపిస్తున్నామో, వచ్చిన ఫలాన్ని పోగొట్టుకోకుండా, క్రీస్తుకు విరోధంగా పాపం చేయకుండా, మన నోటిని, మన ప్రవర్తనను, మన క్రియలను అంతే భద్రంగా, జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే, ఎవని కొరకు క్రీస్తు చనిపోయినో, ఆ సహోదరుడు నీ మూలముగా సంఘానికి దూరమైన అంటే నీ జ్ఞానాన్ని బట్టి నశించిన, నీ భోజనం చేత దుఃఖపడిన, వారి బలహీనమైన మనస్సాక్షి నొప్పించబడిన, క్రీస్తు దగ్గర నుంచి ఫలం పొందుకోవడం సంగతి తర్వాత. క్రీస్తుకు విరోధంగా పాపం చేస్తున్నాం. మరి క్రీస్తుకు విరోధంగా పాపం చేస్తే క్షమాపణ ఉందా అండి? ఆ! చెప్పండి. క్రీస్తుకు విరోధంగా పాపం చేస్తే దేవుడు ఊరుకుంటాడా? అందుకేనండి దేవుడు చెప్పాడు. మీరు సమస్త మనుషులతోనూ సమాధానంగా ఉండండి. మీరు దయచేసి మీకు నోరుంది కదా! నేనిష్టం వచ్చినట్టు మాట్లాడతానని ఎవరి మీద నోరు తెరవకండి. ఎందుకంటే పలుకబడిన ప్రతి మాటకి విమర్శ సమయాన మనల్ని దేవుడు లెక్క అడుగుతానన్నాడు కదా! అడుగుతానన్నాడు. అలా అడుగుతాను అన్నప్పుడు మన మాటల ద్వారా ఇంకెందుకు మరొక సహోదరుని మనసుని మనం నొప్పించాలి? అలా నొప్పిస్తే దేవునికి హితమా? విరోధంగా పాపం చేసిన వారవుతున్నామా? ఆయన దగ్గర నుంచి ఫలాలు పొందుకొని ఆనందపడి పరలోకంలో అడుగుపెట్టాల్సిన మనము, మనం ఫలాలు పోగొట్టుకొని ఆయన ఇచ్చే ఉగ్రతకు పాత్రులమవుదామా? అసలు యాకోబు గారు దైవజనులకి వాక్యోపదేశకులు అనుకున్న వాళ్ళకి, బోధకులైన వాళ్ళకందరికి హెచ్చరికలు చేస్తూ 10 వచనం యాకోబు పత్రిక 3 అధ్యాయం 10 వచనంలో ఏం చెప్తారు చూడండి.
ఒక్క చదవండమ్మా. నోటి నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలు వెళ్ళెను. నా హ్మ్. సహోదరులారా ఇలాగుండకూడదు. ఒక నోటి నుంచి ఏమొస్తుంది? దీవెనొస్తుంది. ఇంకో నోటి నుంచి అదే నోటి నుంచి ఇంకో నోరు కాదు. ఒక్క నోటి నుండే ఆశీర్వాదం. ఆ ఒక్క నోటిలో నుండే శాపవచనం. పైగా ఈ నోటితో ఇంకేం చేస్తున్నామో తెలుసా? 8వ వచనం. 9వ వచనం అండి. దీనితో దీనితో తండ్రి తండ్రి అయిన అయిన ప్రభువును ప్రభువును స్తుతింతుము. స్తుతింతుము. దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఇది కరెక్టా? ఒక్క నోటి నుండి ఆశీర్వచనమును, శాపవచనమును బయలువెళ్ళును నా సహోదరులారా ఇలాగుండకూడదు. నీటి బుగ్గలో ఒక్క జల్ నుండి తీయనీరు, చేదు నీరును ఊరునా? నా సహోదరులారా అంజూరపు చెట్టున ఒలీవ పండ్లైనను, ద్రాక్ష తీగ అంజూరపు పండ్లైనను కాయనా? అంటే ఇక్కడ చెప్తున్నారు. అబ్బా! దేవుని మాటలు ప్రసంగాలు చేసేస్తున్నాను కాబట్టి, అబ్బా! ఈ నోరెంత గొప్పదో అనుకోకండి. ఈసారి ఈ నోటి నుంచి, నా నోటి నుంచి దేవుని స్తుతిస్తున్నాను కదా! ఈ నోటి నుంచి ప్రభువైన యెహోవాను స్తుతిస్తున్నాను కదా! ప్రభువైన తండ్రిని, తండ్రి అయిన ప్రభువును స్తుతిస్తున్నాం కదా! ఈ నోటితో, ఒక్క నోటితోని. మరి ఇదే నోటితో ఇంకో సహోదరుని గాయపరిచేలాగా, ఇంకో సహోదరి మనసును నొప్పించేలాగా ఎందుకు మాట్లాడుతుంది ఈ నాలుక? అలా ఉండాలంటుందా? ఉండకూడదంటుందా? ఉండకూడదు. ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు సహోదరులారా అని యాకోబు గారు దైవజనులకి, బోధకులకి, క్రైస్తవులందరికీ చెప్తున్నారు. కానీ కొరింథీ పత్రికలో ఏం చెప్తున్నారు పౌలు గారు అంటే, సహోదరుని మనస్సాక్షిని నొప్పిస్తే క్రీస్తుకు విరోధంగా పాపం చేస్తున్నావు. క్రీస్తుకు విరోధంగా పాపం చేస్తున్నావు. క్రీస్తుకు విరోధంగా పాపం చేసే ధైర్యం ఉందా మనకి? మనకు తెలియట్లేదు. మనం పాపమే చేస్తున్నామేమో కొందరు సహోదరుల విషయంలో జాగ్రత్త పడదాం. మన వలన క్రీస్తులోనికి ఒకరు రావాలే తప్ప, క్రీస్తులోనికి వచ్చిన వారు బయటికి వెళ్ళిపోకూడదు. క్రీస్తులోనికి ఒక వ్యక్తిని నడిపించడం ఎంత కష్టమంటే ప్రాణమే పెట్టాల్సొచ్చింది. డబ్బు కాదు. అయ్యో! నీ కోసం నేనెంత ఖర్చు పెట్టానో తెలుసా? నిన్ను ఇలా నీకు ఈ ఉద్యోగం రప్పించటానికి. నిన్ను చదివించటానికి నేనెన్ని లక్షలు ఖర్చు పెట్టానో తెలుసా? ఎంత కాయ కష్టం చేశానో తెలుసా? ఎంత నిద్ర, తిండి లేకుండా నీ కోసం నేను ఎంత డబ్బు సమకూర్చానో తెలుసా అని తల్లిదండ్రులు మాట్లాడతారే. ఒక మనిషిని మన ఎదుట సంఘంలో కూర్చున్న ఒక సహోదరుని చూస్తే మనకు రావాల్సిన తలంపు, అమ్మో! ఈ వ్యక్తి ఈ రోజు ఇలా కూర్చున్నాడంటే 33.5 సంవత్సరాల పాపం లేకుండా యేసుక్రీస్తు వారు కష్టపడి శిలువ మీద రక్తం కారిస్తేనే, ఆ రక్తం నిష్కళంకమైనదే, పాపము లేనిదే, ఇతనికి పవిత్రతను చేకూర్చింది. 2000 సంవత్సరాల క్రితం ఆ రోజు ఆయన కష్టపడిన ఆ కష్టం వలన ఈరోజు ఒక సహోదరుడొచ్చాడు. ఈ సహోదరుడు చాలా విలువైన వాడు దేవుని దృష్టికి. ఈ సహోదరుడు నా ప్రవర్తన వల్ల గాని, నా మాటల వల్ల గాని, నా జ్ఞానం వల్ల కానీ నశించకూడదు. అతను క్రీస్తులో నుండి వెనుకకు వెళ్ళకూడదు. అతని ఆత్మ దేవునియందు సంతోషపడాలి. అలా సంతోషపడే విధంగా నా ప్రవర్తన ఉండాలి అని మనం జాగ్రత్త పడితేనే క్రీస్తునందు రావాల్సిన ఫలాన్ని పొందుకుంటాం. లేదంటే క్రీస్తుకు విరోధంగా పాపం చేసిన వాళ్ళమవుతాం. మరిప్పుడు ఫలము రావలసిన ఫలాన్ని పోగొట్టుకోకుండా క్రీస్తు వారుగా మనం ఉండాలి అంటే మనం ఏం చేయాలండి? సమస్త మనుషులతోనూ సమాధానంగా ఉండాలి. చివరిగా రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ శక్యమైతే అధ్యాయము 18వ వచనం. శక్యమైతే సత్యమైంది. మీ చదవండి. చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో ఆ! సమాధానముగా ఉండుడి. చెప్తున్నారు కదండీ! మీరు దయచేసి తొందరపడకండి. శక్యమైతే అంటే వీలు కుదిరినంత వరకు అందరితో సమాధానంగా ఉండండి. ఇంతకుముందు మనం చదువుకున్న పరిశుద్ధంగా. సహోదరుల ఎడల పరిశుద్ధంగా ఉండమనంటే మిస్‌బిహేవ్ చేయమని కాదు అక్కడ అర్థం. మిస్‌బిహేవ్ అంటే ఈరోజు సమాజంలో అర్థం వేరు. మిస్‌బిహేవ్ అంటే ఓన్లీ స్త్రీ పురుషులకు మధ్య జరిగే మిస్‌బిహేవియర్ గురించి మాట్లాడడం లేదిక్కడ. స్త్రీ, పురుషుడని కాదు. ప్రతి ఒక్కరు సహోదరులే. సహోదరులు, సహోదరుల మధ్య పరిశుద్ధతే ఉండాలి. పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవరు చూడరంటే మనకర్థమైపోవాలి. అమ్మో! ఈ సహోదరుని పట్ల నా మనసు యథార్థంగా లేదే. ఈ సహోదరుని ఎదుట నా మనసు పరిశుద్ధంగా లేదే. అంటే ఒకరి విషయంలో పరిశుద్ధత లేకపోతే నేను ప్రభువుని చూడలేనా? పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు అని చెప్పేసాడంటే ఇది ఖచ్చితం గదా! మరి ఖచ్చితమైనప్పుడు నేను నా ప్రవర్తన మార్చుకోవడానికి ఏం చేయాలి? అందరితోనూ సమాధానముగా, పరిశుద్ధముగా ఉండుటకు ప్రయత్న పడాలి. అది మనం మన ఆత్మకు నేర్పాలి. నాకు ట్రైనింగ్ అవ్వాలి. ప్రయత్న పడంటే మనం ట్రైన్ అవ్వాలి కదా! ప్రయత్నించాలి కదా! ప్రయత్నిద్దాం.
ఒకవేళ మన వల్ల ఎవరైనా క్రీస్తుకు దూరమైపోతున్నారేమో, క్రీస్తులోనికి వచ్చిన వారు మన వల్ల దుఃఖపడుతున్నారేమో ఆలోచిద్దాం. క్రీస్తుకు విరోధంగా మనం పాపం చేసిన వారుగా ఉండకూడదు. రావలసిన ఫలాన్ని క్రీస్తు ద్వారా పొందుకోవలసిన వారుగా ఉండాలి తప్ప, వచ్చిన ఫలాన్ని పోగొట్టుకునే వారి జాబితాలో మనం ఉండకూడదు. హెబ్రీయులకు రాసిన పత్రికలో చదువుతానండి మాట. ఆ! నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని, అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు. ఎవరైనా దేవుని దగ్గరకొచ్చి వెనకడుగేశారనుకోండి, దేవునికి బాధే సంతోషం ఉండదంట ఆ వ్యక్తి కోసం. ఒక విశ్వాసి సంఘంలోకి అడుగుపెట్టిన తర్వాత అతని వలన పరలోకంలో సంతోషం కలుగుతుందని లోకాసువార్తలో మనం చదువుకుంటాం. పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుతుందని. కానీ ఒక వ్యక్తి సంఘంలోకి అడుగుపెట్టిన తర్వాత అతను వెనకడుగేస్తే, అతడు వెనక్కి తీస్తే దేవునికి బాధే కదా! సంతోషం నాకు అతని ఆత్మ మూలంగా నాకు సంతోషం ఉండదు అన్నాడంటే అతని విషయంలో దేవుడు బాధపడుతున్నాడని. అంటే ఒక సహోదరుని దుఃఖపరిస్తే ఆటోమేటిక్‌గా ఎవరికి మనం సంతోషం లేకుండా చేస్తున్నాం? దేవునికి. నన్ను చేర్చుకున్నవాడు మిమ్మల్ని చేర్చుకుంటే నన్ను చేర్చుకుంటాడు. నన్ను చేర్చుకున్నవాడు తండ్రిని చేర్చుకున్నవాడని యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 9వ అధ్యాయం 40 వచనంలో చెప్పారే. మరి మిమ్మల్ని గాయపరిచినవాడు నన్ను గాయపరిచినట్టే అనే మాట ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం? మిమ్మల్ని ఇబ్బంది పెట్టినవాడు నన్ను ఇబ్బంది పెట్టినట్టే అని ఆ ఆలోచన ఎందుకు మనకు రావటం లేదు? పౌలు గారు అందరిని హింసించుకుంటూ వెళ్ళిపోతున్న సమయంలో శిష్యుల్ని బెదిరిస్తూ వాళ్ళని మరణం వరకు హింసిస్తున్న సందర్భంలో సౌలా సౌలా నువ్వెందుకు నన్ను హింసిస్తున్నావని యేసుక్రీస్తు వారు అన్నారంటే తన శిష్యుల్ని హింసించేవాడు తను హింసించినట్టే కదా యేసుక్రీస్తు వారు భావించారు. ఆలోచించండి. అంటే కంటికి కనిపించే ప్రతి ఒక్కరిలోనూ మనం క్రీస్తును చూడాలి, చూడాలి, చూడాలి అనుకుంటూనే కొన్ని కొన్ని సందర్భాల్లో చూడలేకపోతున్నాం. కొన్ని సందర్భాల్లో ఆలోచించలేకపోతున్నాం. కాబట్టి వీటిని మనం హెచ్చరికగా తీసుకుందాం. ప్రతి మనుషులతోనూ సమాధానంగా ఉందాం. శక్యమైతే మనకు వీలైనంత వరకు అందరికీ మంచి చేద్దాం. మేలు చేద్దాం. కానీ క్రీస్తుకు విరోధంగా పాపం చేసేవారుగా మనలో ఎవరూ ఉండకూడదు. ఈ వాక్యం ఎవరైతే వింటారో వారు కూడా తమ ఆలోచనలు ఒకసారి మళ్ళా తిరిగి వాళ్ళు పరిశీలించుకొని, ఒకవేళ ఎవరి పట్లైనా వారు దుఃఖం కలిగించే విధంగా ప్రవర్తిస్తే వారిని క్షమాపణ అడిగి, వారిని దేవునికి దగ్గరగా తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. సమయం అయిపోయింది. నిజంగా దేవుడు ఈ నెల రోజులు మీతో వాక్యం పంచుకునే అవకాశం నాకిచ్చినందుకు నేను ధన్యురాలని భావిస్తున్నాను. అయితే కేవలం ఈ మాటలు వినడానికి కాదు, నేనేదో చెప్పానని కాదు. ఇది నాకు, మీకు, ప్రపంచంలో యావత్ క్రైస్తవులకు పాటించవలసిన ఆధ్యాత్మికమైన విషయాలివన్నీ. కనుక ప్రియులారా, ఇంతవరకు ఓపికతో ఉన్న మీ అందరికీ నా ధన్యవాదాలు. మీరు మీ ప్రార్థనల్లో మా యొక్క ఆరోగ్యాల గురించి, అలాగే మా కుటుంబం గురించి, దేవునిలో ఇంకను చేయవలసిన సువార్త పనులను గురించి జ్ఞాపకం చేసుకుంటారని కోరుతున్నాను. అందరికీ ధన్యవాదాలండి. ఫలము పోగొట్టుకొనని క్రీస్తు వారిలాగా మనమందరం ఉండాలి అని అనేక మందికి ఈ విషయాలను చెప్పి, వారిని దృఢపరిచి దేవుని యందు భయభక్తులతో వారిని ఉంచేలాగా చేయాలని కోరుతున్న మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నైనా నీ యొక్క దయచేత ఈ నెల దినాలు, ఈ నెల రోజులు నైనా 4 వారాలు మీ యొక్క మాటలు చెప్పడానికి మీరు నాకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు. ప్రభువా, మీరు మా కోసం ఎన్నో విలువైన మాటలు రాయించారు. మాలో ఉన్న లోపాల్ని తెలియజేస్తున్నారు. ఏమి చేస్తే మీరు సంతోషంగా ఉంటారు? ఏ పనులు చేస్తే మేము ఆధ్యాత్మికంగా, భక్తిలో నీ యందు ఉన్నతంగా ఉంటామో అన్ని విషయాలు మాకు తెలియజేస్తున్నారు. విని విడిచిపెట్టేసి, మళ్ళా ఏదో నిమ్మకు నీరెత్తినట్టుగా మా ప్రవర్తన, మా క్రియలో ఉండకుండా, మిమ్మల్ని ఆనందపరుస్తూ, మా చుట్టూ ఉన్న వారిలో కొందరినైనా నీ వైపు ఆకర్షించే ప్రవర్తన, మాటలు, బ్రతుకు మాకు దయచేయండి. నాయనా, మేము చేసిన అపరాధములను దయచేసి క్షమించండి. మమ్మల్ని ఎవరైతే బాధపరిచారో, మమ్మల్ని ఎవరైతే దుఃఖపరిచారో, నాయనా వారిని కూడా మేము మీ సన్నిధిలో క్షమిస్తున్నాము. నాయనా, మా అపరాధములు క్షమించండి. మేము చేయవలసిన పనులను చేయగలుగుటకు తగిన శక్తిమంతులుగా మమ్మల్ని ఉంచండి. మీ కొరకు మేము చేయవలెనని మీరు రాసుకున్న పనులన్నీ సంపూర్తి చేయటానికి మాకు జ్ఞానాన్ని, వీలును, మా మాకు రావాల్సిన ఫలాన్ని మాకన్నీ దయచేస్తారని మేము నమ్ముతున్నాం. ప్రవ్వా, మేము తెలియక చేసిన నీ కుమారులు ఇబ్బంది పెట్టిన సందర్భాలను దయచేసి మమ్మల్ని మన్నించమని, నీ యొక్క వాక్యాన్ని ఎవరైతే వింటున్నారో విని వాటిని వాళ్ళు నెమరు వేసుకుంటూ నీకిష్టమైన ప్రవర్తన కలిగి ఉండుటకు వారు ప్రయత్న పడుటకు సహాయం దయచేయమని, మీరు మా అందించిన మీ కుమారుని ఆత్మ మమ్మల్ని ఎల్లప్పుడూ సరిచేస్తూ, మా లోపాలను సవరిస్తూ, నాయనా మా కోసం మీకు విజ్ఞాపన చేస్తుంటుండగా
నాయనా మేము సంతోషిస్తున్నాం తండ్రి. ఇలాంటి మనసును మాకు దయచేయండి. మేము మంచిగా మారడానికి, నీకిష్టంగా మారడానికి ఏమైతే చేయాలో వాటన్నిటిని మేము చేస్తూ నీకు ప్రియమైన పిల్లలుగా ఉండడానికి సహాయం దయచేయండి. సంతోషానికి, మంచి ఆరోగ్యాన్ని, స్వస్థతను అందించండి. అలాగే ఎంతమందైతే నీ యొక్క వాక్యాన్ని చేత పట్టుకుని ఆయా ప్రాంతాల్లో నాయన కష్టపడుతున్నారు వారందరికీ మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. వారి కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి. మా కుటుంబాలన్నీ నీ సన్నిధిలో స్థిరపరచమని, సద్విషయంలో మేము భాగస్థులవున్నట్లు మమ్మల్ని స్థిరపరచమని వేడుకుంటూ, ఇదిగో నాయన మరి బెంగుళూరులో సువార్త పరిచర్యలో భాగస్థులవుతున్న సహోదరిమణులను, సహోదరులను జ్ఞాపకం చేసుకొని వారు దినదినము నీ యొక్క వాక్యాన్ని వింటున్నారు. విన్న వాక్య ప్రకారంగా వారు ప్రవర్తించి నాయన నీ సత్క్రియల్లో నిమగ్నులగునట్లు, నిన్ను ప్రేమించినట్లు, అనేకులకు నీ యొక్క వాక్యం వినిపించినట్లు వారిని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ, నన్ను నా కుటుంబాన్ని నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని నాయన మరొకసారి మీరు మాకిచ్చిన సంతానాన్ని నీ కొరకు పెంచినట్లు సహాయం దయచేయమని వేడుకుంటూ, ఈ ప్రార్థన క్రీస్తు యేసు వారి పవిత్రమైన నామములో మీకు విన్నవించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ఆమేన్. వందనాలు.